శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నాను నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారి కుటుంబంలో మనశ్శాంతి, ప్రశాంతత ఉండడానికి అవకాశం ఉందండి. ఎక్కువగా ఈ వారం మొత్తం కూడా మీరు ప్రయాణాలు చేయడానికి, మీ తోబుట్టువులు కలవడానికి, అలాగే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి, అలాగే ఎక్కువగా మీరు షార్ట్ జర్నీస్ చేసేస్తూ దాంట్లో ఆనందం పొందుతూ ఉండడము. అంతేకాకుండా మీరు కొద్దిపాటి వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా బుధుడు వక్రగతిలోంచి మామూలుగా వచ్చేస్తాడు 11వ తారీఖు నుంచి. ఇంతకుముందు రవి బుధుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉండేవారు. ఇప్పుడు రుజుమార్గంలో స్ట్రైట్గా రవి బుధులు ఉన్నారంటే, చతుర్థ భావంలో రవి బుధులు ఉన్నారంటే చదువు బాగా ఇస్తారు వాళ్ళు. తల్లి గారికి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కుంటారని చెప్తున్నాం. అంతేకాకుండా రవి బుధుల వలన చదువు బాగా రావడము, తల్లిగారికి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉండడము, సంగీతంలో బాగా రాణించడము, అంతేకాకుండా రైతులకు ఆనందదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము ఈ వారం మొత్తం బాగుందండి. ఈ రవి బుధుల వలన డాక్టర్స్ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కేతు వల్ల కూడా పుత్రికా సంతానం జరగడం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి పుడుతుందని అర్థమైపోతుంది. అంతేకాదండి, కేతు ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో మీకు బాగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉండడము, అలాగే కళారంగంలో కూడా, సాహిత్య రంగంలోనూ, నృత్యంలోనూ, అలాగే మ్యూజిక్లో కూడా బాగా వాళ్ళు రాణిస్తారు. ఏదైనా మీకు కుజుడు అద్భుతంగా రాణిస్తాడని ఉన్నాడు. కాకపోతే అంటే వక్రగతిలో ఉండే శనీశ్వరుడు కుజుడు చూడకూడదు. కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడమో, అంటే మీకు హెల్త్ ఇష్యూస్ రావడమో, హాస్పిటలైజేషన్ అవ్వడమో, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు కొంతమందికి విరగడమో, బ్లడ్ కనపడమో చిన్నగా అవి జరుగుతుంటాయండి. వాటి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, అలాగే అమ్మవారి యొక్క పూజలు, అలాగే శనీశ్వరుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే తగ్గుతుంది. వాళ్ళు చివరిలో కూడా చెప్పుకుందాం మనం రెమెడీస్. అంతేకాకుండా శత్రువుల వలన భయం మీకు ఎక్కువ ఉందండి. అనారోగ్య సమస్యలు, అలాగే బాగా రుణాలు చేసేయడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు మాత్రం మీ ఇంట్లో జరిగి తీరుతాయి. అంతేకాకుండా భార్య భర్తల యొక్క అనురాగం ఎక్కువ ఉంటుందండి. అదృష్టం కూడా చాలా బాగుంటుంది, వాళ్ళిద్దరికీ బాండింగ్ బాగుంటుంది. కొత్త కొత్త వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఏదైనా విదేశాల్లో వెళ్ళడానికి మీకు అవకాశాలు, మీ రూట్ స్ట్రైట్గా బాగా క్లియర్గా ఉందండి. అంటే రూట్ క్లియర్గా ఉందంటే అర్థం అంటే ఈ గోచార రీత్యా గురు ప్రభావం ఎక్కువ ఉంది. బహుశా మీరు హార్సెస్ కూడా ఎక్కడానికి అవకాశం ఉంది. గుర్రాలు కొనుక్కుంటారేమో బహుశా, అశ్వసంపద అంటాం, అది మీకు బాగా ఎక్కువ ఉందని అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో మంచి ఎడ్యుకేషన్ కోసం వెళ్తారని చెప్పాను సార్, అదొకటి. ఇంకా అంతేకాకుండా ఈ వ్యాపారాభివృద్ధి, బట్టల వ్యాపారము, బంగారము, వస్త్రాలు, అలాగే ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలు,
ఫైనాన్స్ అనేది తెలుసు, చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా మీ ఉద్యోగం విషయంలో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. కొంతమందికి వాళ్ళ ఉద్యోగాల రీత్యా ప్రమోషన్స్ రాకపోవడము, లేకపోతే మీలోనే కొంతమందికి ఉద్యోగాల్లో భద్రత లేకపోవడము, ఉద్యోగాలు పోవడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగస్తులకు కూడా అసలు ఏమీ బాగాలేదండి. ఏ టైప్ చేస్తున్నా అదే ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఆ ఉద్యోగాల్లో భద్రత లేదు. చంద్రరాహులు కలిసినారు. చంద్రరాహులు కలిసి ఉంటే లిక్కర్ ఫీల్డ్ అంటుంటాం, పక్క పెడతానండి. చంద్రరాహులు కలవడం వల్ల జనరల్గా ఏంటంటే పెట్రోలియం, ఆయిల్ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి. 10-11 తారీఖులో వాళ్ళ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరందరూ కూడా, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 11వ భావంలో రాహు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. విమాన సంస్థల్లో పనిచేసే వారికి, విమాన రంగంలో ఉన్న వారికి అంటే వ్యాపారాలు వాళ్ళకి చాలా అద్భుతంగా రాహు ఇస్తాడు. అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్టు చేస్తుంటాడు. అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కూడా ఎక్కువ మీరు చేసుకుంటారు. శనీశ్వరుడు ప్రభావం వలన 12వ భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదండి, ఒక్కరి గదిలో ఉన్నాడు. మీకు మేలఫిక్ అయ్యాడు, పరమపాపి అయిపోయాడు. 11వ ఇంటి లార్డ్షిప్ వచ్చింది కదా, మేలఫిక్ అయ్యాడు. కాబట్టి ఆయనకి 12వ భావంలో ఉన్న అస్సలు మంచిది కాదండి. అంటే ఎవరైనా చెడు చేయడము, ప్రతి దాంట్లోనూ ఇబ్బంది కలుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా శనీశ్వరుణ్ణి మీకు ఆరాధించడం, శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం సమర్పించడం, ఇలా చేసుకుంటుంటే మీ ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడిని చేసుకోవడం వల్ల మీ వారం మొత్తం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చిన్న చిన్న చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ప్రతి పనిలోనూ అవ్వకపోవడం వల్ల కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదేమైనా సంగీత రంగంలో ఉన్నవారికి, నాట్య రంగంలో ఉన్నవారికి, మ్యూజిక్స్ అంటే సరే మ్యూజిక్ నేర్చుకుని ఉంటారు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా గాయకులకి విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడమో, అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు రావడమో జరిగి తీరుతుందండి. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఎక్కడున్నా సరే చక్కని భోజన వసతులు ఉండి తీరుతాయి. అంటే సమయానికి భోజనం మీరు దక్కుతుంది. ఎక్కడైనా ఉండండి, పిలిచి మిమ్మల్ని భోజనం పెడతారు, అది గొప్ప అదృష్టం. అంతేకాకుండా బంగారు ఆభరణాలు, చదువు రావడము, అంతేకాకుండా ముఖ వర్చస్సు బాగా పెరగడము, మంచి మంచి బట్టలు కొనుక్కోవడం ఉంటుందండి. ఏదైనా ధైర్యం ఎక్కువ ఉంటుంది. బుధుడు వక్రగతిలో నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు, అంటే మామూలుగా ఉన్నాడు రవిబుధుడు. అని 3వ భావంలో ఉండడం వలన మీ తోబుట్టు వల్ల అంటే మీకు బాగా ప్రేమ అండి. వాళ్ళకి ఫైనాన్షియల్గా సహాయ సహకారాలు చేస్తారు, ధైర్యం ఎక్కువ, వాళ్ళకి ధైర్యాన్ని ఊరిపోస్తూ ఉంటారు. బహుశా 11-12 తారీఖులో మీరు శుభవార్తలు వినడానికి మీ జాతకాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కష్టపడతారు, కష్టే ఫలితంగా నమ్ముకుంటే కష్టపడడం వల్ల ఆ ఫలితం మీకు మంచి బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా కేతు ప్రభావం వల్ల చదువులో ఆటంకాలు, అలాగే మీ రైతులకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము అలా జరుగుతుందండి. ఏదేమైనా కుజ ప్రభావం వలన సంతాన యోగ్యత ఉంటుంది, కానీ మీకు ఆపరేషన్స్ చేసి డెలివరీ చేస్తారు. అంటే నార్మల్ డెలివరీ తక్కువ. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉండి జస్ట్ డెలివరీ కోసం రెడీగా ఉంటారు సరే చాలామంది. వాళ్ళకి చెప్పే సూచన ఏంటంటే ఖచ్చితంగా మీ జాతకాలు చూసుకోండి. గోచార ప్రకారం అయితే మీకు నార్మల్ డెలివరీ అయితే ఉండదు. మీ ఒంటి మీద బ్లడ్ కనపడాలి, కత్తి పడాలి, అదే మీకు సంబంధించినటువంటి డెలివరీ అంటే ఆపరేషన్స్ చేసి డెలివరీ తీస్తారు. ఖచ్చితంగా చూసుకోండి, చెప్పే అబద్ధం కాదు అది శాస్త్రం ప్రకారం చెప్తాను అంతే. సరే అది పక్క పెడదామంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగడానికి, నడుస్తూ పడిపోవడానికి, లేకపోతే దెబ్బలు తగలడానికి చిన్న చిన్న అవకాశాలు మీకు మీ పిల్లలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అందులో భయపడే అవసరం లేదు, చక్కగా బాగుంటుంది. భార్యాభర్తలకు అనురాగం ఇంకా బాగుంటుంది. ఏదేమైనా 6వ భావం 8వ భావం చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి న్యాయశాస్త్రపరమైనటువంటి పనుల్లో మీరు నిమగ్నం అవుతారు, సక్సెస్ అవుతాయి. అలాగే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడూ కూడా శత్రు భయం కానీ, రుణాల వల్ల భయం కానీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా చక్కగా ప్రశాంతంగా ఉంటారు. బహుశా తలవంతలకు వచ్చే ధనయోగం ఉంటుంది. ఏదేమైనా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, కోల్ కానీ, లేకపోతే కొంతమందికి ఫార్మా రంగంలో చేస్తుంటారు, వాళ్ళకి కానీ సిమెంట్ పరిశ్రమలు, ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా బాగుంటుంది. కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అంటాం కదా, వాళ్ళు బాగుంటుందండి. ముఖ్యంగా దశమస్థానంలో చంద్రుడితో కలిసిన రాహు 10-11 తారీఖులో ఉంటాడండి. చంద్రుడితో కలిసిన రాహు ఎలా ఉంటే జనరల్గా ఏం చెప్తారంటే
మంచి బాహువులు కలవారుగాను, చక్కటి ధైర్యవంతులుగాను, ఎప్పుడు దైవభక్తి కలవారుగాను, అలాగే మీ స్పౌజ్, మీ భర్త గారు కానీ మీ భార్య గారి యొక్క సలహాలు సంప్రదింపులు చేయడం కానీ, వాళ్ళ యొక్క మాట వినడం కానీ ఇలా ఉంటుంది అంటాం. నిజంగా కరెక్టే. 10th భావం ఉంది కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, పొలిటికల్ రంగం అంటే మీకు తెలుసు కదా, రాజకీయ రంగం, వాళ్ళకి పదవులు, అంతేకాకుండా ప్రజాదరణ, ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటారు. అలాగే రావు కరకత్వాల్లో ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాగా వాళ్ళకి ఉద్యోగాల్లో భద్రత ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ బాగా ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఉద్యోగ రీత్యా ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఏదైనా లాభస్థానంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల మీకు ఒక్కళ్ళకే మంచి శుభాలు ఇస్తున్నాడు అండి. శనీశ్వరుడు మీకు తులారాశికి ఒక్కొక్క 2 రాశులు ఇవ్వాలి అంతే. ముఖ్యంగా మీకు తులారాశి వారికి మాత్రమే మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. తులారాశి కంటే మీ రాశికి మాత్రం శనీశ్వరుడు విపరీతంగా యోగిస్తున్నాడు. అది గొప్ప అదృష్టం అండి. మిగతా రాశులన్నిటికీ చావగడు చెవులు మూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వక్రగతిలో ఉన్నాడంటే అస్సలు మంచి చేయడు. సెప్టెంబర్ జూలై నుంచి నవంబర్ వరకు కూడా అదే పరిస్థితి అన్ని రాశుల వారికి. ముఖ్యంగా సింహరాశి వారికి మరీ దారుణం కాదు. వాళ్ళకి ఏ పని చేసినా సక్సెస్ కారు. మీరు ఏ పని చేసినా ముందు సక్సెస్ అవుతారు, ముందే సక్సెస్ అవుతుంటారు. కానీ శనీశ్వరుడు 11వ భావం ఉండడం వల్ల అంచెలంచెలుగా మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుందండి. ఇంత చెప్పినట్టుగా రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవుతారు. ఏ పని అయినా సరే అవలీలగా చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యంగా, అదృష్టవంతులుగా, ధనధాన్యములు సమృద్ధిగా ఉండేట్టుగాను, చక్కగా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వారికి 2 శుభగ్రహాలు మీ రాశిలోనే ఉన్నాయండి. చాలా అదృష్టం, అంటే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడు మీకు దశమస్థానంలో ఉన్నాడు కదా, కంటక శని. ఆ ప్రభావాన్ని తగ్గించడం కోసమైనా సరే మీరు 2 శుభగ్రహాలు మీ రాశిలో ఉన్నాయి. ఒకటి గురుడు, 2 శుక్రుడు. అత్యంత రాజకారకుడు శుక్రుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల ఎప్పుడు ధైర్యంగా ఉండడము, మంచి జ్ఞాన సంపద పెంచుకోవడము, తెలివిగా ఉండడము, ఎదురు వాళ్ళు సలహాలు ఇవ్వడం బ్రహ్మాండంగా ఉంటారండి. ముఖ్యంగా ఈ వారంలో మీరు బట్టలు కొనుక్కోవడానికి, బట్టలు అంటే బంగారం కానీ, ఆ బట్టలు కానీ, చక్కటి సుగంధ ద్రవ్యాలు కొనుక్కోవడం కానీ చాలా బాగుంటుందండి. చాలా తెలివిగా ఉంటారు, మ్యాథమెటిషియన్స్గా ఉండడము. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేవారు కూడా మీ మిథున రాశిలో ఉండడము, చాలా తెలివైన వారుగా, సైంటిస్టులు కూడా మీ దాంట్లో ఉన్నారండి. అద్భుతము. డాక్టర్స్ బ్రహ్మాండంగా ఉన్నారు. సో ఈ విధంగా మిథున రాశి వారికి అద్భుతంగా గురు ప్రభావం చాలా నిండుగా ఉందండి. గురువు వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశిలో ఉండడం వలన 2 శుభగ్రహాలు ఉండడం వలన శుభమే జరుగుతుంది ఈ వారం మొత్తం. అంతేకాకుండా రవి బుధులు ద్వితీయ స్థానం ఉన్నారు కదండి. డబ్బుకు లోటు లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎదుటి వాళ్ళని డబ్బులు అడిగే పరిస్థితి మీరు రారు. చూసుకొని కావాలంటే నేను చెప్పానంటే కరెక్ట్ జరిగి తీరాలి మీకు. అంటే మీ జాతకాలు ఉంటుంది అనుకోండి. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రవి బుధులు వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఇస్తారు మీకు అని. అంతేకాదండి, మీకు కొంతమందికి అయితే నృత్యం, డ్యాన్స్, మీ డ్యాన్స్ కూడా నేర్చుకుంటారు. ద్వితీయ భావంలో బుధ శుక్రులు అంటే డ్యాన్స్ చేస్తారు. వాయిద్య కళాకారులుగా ఉండడము, మ్యూజిషియన్స్గా ఉండడము అంత అద్భుతంగా ఉంటుందండి. పాటలు పాడేవారుగా ఉంటారు మీరు చాలామంది. శుక్రుడు కానీ బుధుడు కానీ ద్వితీయ భావంలో ఉన్న, లేకపోతే రవి బుధుడు కలిసి ఉన్న వాళ్ళు పాటలు బాగా పాడతారు, డబ్బు సంపాదించుకుంటారు. డబ్బు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీ చాలామంది యాంకర్స్ ఉన్నారు. అద్భుతంగా వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకో ముఖ్యంగా రవి బుధుల వలన డాక్టర్స్కి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఆడిటర్స్ వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. బహుశా మీరైనా ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా సక్సెస్ అవుతారు. ఏమైనా కేతు ఉన్నాడు కదండి. కేతు ఉండడం వల్ల మీకు భయం ఎలా? సంవత్సరాల పాటు 3వ భావంలో కేతు ఉన్నాడంటే ప్రతి రంగంలోనూ మీ ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. భయపడరు. మీ తమ్ముళ్ళన్నా మీ చెల్లెళ్ళన్నా ఇష్టపడుతుంటారు. వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళు చిటికేస్తే మీరు చేసి పెడతారు. చిటికేయడం కంటే చెప్తున్నారు జనరల్గా. అంత కంటికి రప్పలా మీరు కాపాడుతారు. అది కరెక్ట్. అంతేకాకుండా కరెక్ట్ అంటే నాకు కాన్ఫిడెన్స్ అనుకోండి. సరే, మీకు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా మీ సిస్టర్స్ తమ్ముళ్ళని చూసుకుంటుంటారు. అలాగే శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బహుశా వెహికల్ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఏదైనా చతుర్థ భావంలో ఉన్న కుజుడికి శని దృష్టి ఉంది. ఏమైనా సరే జనరల్గా చతుర్థ భావంలో కుజుడు అంత మంచివాడు అంటారా? కాదు కదా. శనీశ్వరుడు కూడా చూడడం వల్ల చదువులో ఆటంకాలు రావడము, రైతులకు భూములు ఉన్నాయనుకోండి, ఆ పంటలు ఉంటాయి కదా, పంట పొలాలు వర్షాల వల్ల తడిసిపోవడము, పంటలు సకాలంలో రాలేకపోవడం ఖచ్చితంగా ఆగస్టు నెలలో జరగబోతోంది.
చూసుకోండి కావాలి మీరు నాకు ఫోన్ చేస్తారు ఆగస్టులో. అంతేకాదు ఈ కుజ ఏదో మీకు చెడు జరిగిపోవాలి నేనే కింగ్ అవేం కాదండి. మీకు మంచి జరగాలని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను నేను. అందుకనే రెమెడీస్ కూడా చెప్తూ ఉంటాను అనమాట. సో కుజ ప్రభావం వల్ల దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుందండి. మీ తల్లి గారికి కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడము, ఆపరేషన్స్ జరగడము, ఆవిడికి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి హాస్పిటలైజేషన్ అవ్వడం, కొంతమందికి వాళ్ళ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది. మీ తల్లి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆవిడ యొక్క బాగోగులు చూసుకునేది మీరొక్కరు మాత్రమే. మీరొక్కరంటే మీరు చూసుకోవాల్సింది మీరే బాధ్యత. సరేనండి, పక్క పెడదాం, నేను సేపు చెప్తాం మనం. సరేనండి, గురు ప్రభావం వల్ల చక్కగా మీ కొడుకులు మీతోనే ఉంటారు. మీరు ఏం చెప్తే అది వినడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్లో కూడా రాణిస్తారండి. చక్కగా ప్రైజెస్ కూడా రావడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో మీరు రాణించడమే కాకుండా కళారంగంలో కూడా ప్రతిభ కనబరుస్తారు. బహుశా సాహిత్య రంగంలో సంగీతం కూడా అనుకోవచ్చండి. సంగీతము సాహిత్యంలో మరింత ఎక్కువ రచయితలుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు మీరు. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశం ఉందండి. చక్కటి భోజనం దొరుకుతుండే. ఇంకా మీకు భోజనానికి ఇబ్బంది పడడం, చక్కటి భోజనం జరుగుతుంది. ఇంతకుముందు చేసేవారు చేయలేదు అంత చేసేవారు. ఇప్పుడు అంతా కూడా పరిపూర్ణమైన భోజన వసతులు బాగా ఉంటాయి. అది పక్క పెడితే ముందర మీకు పంచమ స్థానంలో స్టాక్ మార్కెట్లో మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా గురు శుక్రుల ప్రభావం వలన జనరల్గా భార్యాభర్త కలిసి ఉండడము, భార్య వలన భర్త వలన అనురాగ దాంపత్య జీవితం ఉండడము, అలాగే వాహనాలు ఆభరణ సౌఖ్యం ఉండడము, అలాగే విహారయాత్రలు చేయడం, ఇవన్నీ ఉన్నాయండి. చంద్రరాహుల కాంబినేషన్ 9th భావం పర్ఫెక్ట్. చంద్రరాహులు కలిసినారంటే వాళ్ళు విదేశాలు తీసుకెళ్ళడం ఖాయము, వెళ్తారు. 10-11లో జనరల్గా జరగచ్చు. అలాగే మీకు దైవభక్తి ఎక్కువ ఉండడము, అలాగే మీకు మంచి ఫిజిక్ కలిగి ఉండడము, భార్య గారు మాటలు కానీ భర్త గారి మాటలు కానీ వినడము, వాళ్ళ సలహాలు తీసుకోవడం జరిగి తీరుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారండి మీరు ఈ వారం మొత్తం కూడా. అందుకని చంద్రరాహుల వల్ల మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. విదేశాలకి షూటింగ్ల రీత్యా, మీ చదువుల రీత్యా, వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బహుశా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ మీరు గంగానది స్నానాలు చేయడం కూడా అవకాశం ఉందండి. చంద్రరాహుల్ కాంబినేషన్ వలన పెట్రోలియం శాఖలో ఉన్న వారందరికీ మంచి అభివృద్ధి, ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ బాగుంటాయండి. కంటకశని 10th భావంలో వక్రగతిలో ఉంటే కంటకశని ఏమాత్రం మంచివాడు కాదండి, క్లియర్గా చెప్పచ్చు అది. కాకపోతే ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీ చేసిన ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ, అదే రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే మీ ఉద్యోగం చేస్తారనుకోండి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోవడము, లేకపోతే ప్రమోషన్ అవ్వడము, లేకపోతే కొంతమందికి ఏమో ప్రమోషన్ అవకాశాలు లేకపోవడము, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉందండి. అందుకని శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాల్సిందే. సో ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు భాగ్యస్థానము, రాజ్యస్థానము చాలా అంటే బాగున్నాయి. రాజ్యస్థానం అంత అద్భుతంగా లేదు, కానీ ఏదేమైనా మీ రాశిలో ఉన్న గురుడు శుక్రుడు 2 శుభగ్రహాలు మిమ్మల్ని అద్భుతంగా కాపాడతారనడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే రఘుబుధులు అపారమైన విద్య, తెలివిగల వారుగా, చురుకుగా, అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉందండి. ఈ వారం మొత్తం కూడా చాలా మంచి సూక్ష్మబుద్ధి కలవారు, చురుకుదనం అన్నారు కదా, చురుకుదనం ఉండడము, అలా బాగా డైనమిక్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు అనమాట. రఘుబుధుడు సామాన్యం కాదండి. 2nd హౌస్ లార్డ్ రవి మీకు రాశిలో ఉన్నాడు కదా. కష్టపడి పనిచేసే డబ్బులు మీకు మిగులుతాయి. కష్టపడతారు, దాన్ని అంటే కష్టపడ్డందుకు ఆ డబ్బులు, ధనము మీకు చేకూరుతుంది. కానీ కేతు ప్రభావం వలన చాలా ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా రఘుబుధుడు కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్ స్థితిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. కేతు వలన చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, ఫైనాన్షియల్గా స్లో అవుతుండడం జరుగుతుంది. కానీ ధైర్యంగా ప్రతి పనిలో ముందంజలో ఉంటారు మీరు. ఇక్కడ ఏమైందంటే కుజుడికి శని దృష్టి ఉందండి, వక్రగతిలో శని చూస్తున్నాడు. అందుకనే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఓం రామేష్ఠాయ నమః, ఓం రామేష్ఠాయ నమః, ఓం రామేష్ఠాయ నమః అనే మంత్రాన్ని మా గురువుగారు నాకు చెప్పారు. అది అందరికీ చెప్పచ్చు కదండి, మీరు మంచి జరుగుతుందని. యాక్సిడెంట్స్ కావు అని చెప్పారనమాట. ఎవరైతే ఇలాగా ప్రయాణాలు చేసేటప్పుడు మనసులో తలుచుకుంటారో, శ్రీరామచంద్రుడిని తలుచుకుంటారో, వెంటనే ఆంజనేయ స్వామి వారు వచ్చి మమ్మల్ని కాపాడతారు ఆయనకంటే ముందర. సరేనండి, ఆ కుజుడి ప్రభావం వల్ల మీరు ప్రయాణం చేస్తుంటారు కాబట్టి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళకి కానీ, చెల్లెళ్ళకి కానీ వాళ్ళకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, కొద్దిగా వాళ్ళ జాతకాల రీత్యా చిన్న చిన్న ఆపరేషన్స్ చేయించుకోవడము జరుగుతుంది. వాళ్ళ ఉంటే మీకు కత్తి పడ్డము, కత్తి అంటే ఆపరేషన్ చేయడానికి అనమాట, సిజరీన్ అని అంటారు కదా,
అవి జనరల్గా జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ మీ రాశి వారికి ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, చక్కని చదువులు వస్తూ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులు కూడా అంతే విధంగా బాగుంటుందండి. ఎన్ని వర్షాలు వచ్చినా సరే వాళ్ళకి పంటలో నష్టం రాకుండా భగవంతుడి దయ వల్ల వాళ్ళకి రైతు సోదరులకు బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే సంగీతంలో అత్యంత ప్రియులు ఉన్నారండి మీరు. అసలు మన జీవితమే సంగీతం అన్న అంత డెడికేటెడ్నెస్ ఉన్న అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా మంచి రోజులు వచ్చాయండి. అంటే అంటే కొంతమంది ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు కదా, మీలో ఉన్నారు చాలామంది. వాళ్ళకి చాలా బాగుంటుంది అర్థం. ఏదైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం వలన ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీకు ఆరోభావానికి మాత్రం శనీశ్వరుడు, గురుడు, కుజుడు అందరూ చూస్తున్నారు. గురు కుజుడు కాంబినేషన్ ఆరోభావానికి క్లియర్గా ఉంది కాబట్టి మేనమామూలుగా బాగుండడము, శత్రువుల వలన భయం లేకుండా ఉండడము, రోగాలు మీ దగ్గరికి దరిచేరకుండా ఉండడము, ఇలాగా మంచి జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే భగవంతుడి దయ వలన శనీశ్వరుడు చూసినప్పటికీ ఎన్ని ఆటంకాలు కలిగించినా సరే శనీశ్వరుడు గురుడితో కలిసిన కుజుడి వలన మీకు అత్యంత రాజయోగ కారకుడు కుజుడి వలన మీకు శుభాలే జరగడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. సరే పక్క పెడదామండి. ఏదైనా మంచి అవకాశాలు బాగున్నాయండి. మీ భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. సంబంధాలు కుదురుతాయి. చంద్రరాహులు అష్టమ స్థానంలో తప్పు అనుకుంటాం కదా, కరెక్టే. మీరు రాశ్యాధిపతి అష్టమ స్థానంలో చంద్రుడితో కలిసినాడు. చంద్రరాహువులు అష్టమ స్థానంలో ఉండడం వలన అంత అద్భుతమైన ఫలితాలు ఉండవండి. ముఖ్యంగా పెట్రోలియం శాఖలో ఉన్న వాళ్ళు కూడా చిన్న ఫైనాన్షియల్ లాసెస్ వస్తూ ఉంటాయి. ఏదైనా మీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందండి. అమ్మవారిని బాగా దీక్షగా పూజ చేయండి. చండీ హోమాలు కానీ, కుంకుమ పూజలు కానీ, అలాగా మీరు పౌర్ణమికి, అమావాస్యకి చేస్తూ ఉంటారు. అలా చేయించుకోండి, మంచిది. అష్టమ స్థానం రాహు. కానీ గురుదృష్టి పర్ఫెక్ట్గా భగవంతుని మీకు చంద్రరాహులు పెట్టాడండి. అందుకని ఆయుర్దాయం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా శనీశ్వరుడు కంటక శని కదా, కానీ శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. సప్తమాధిపతి అష్టమాధిపతి అయి శనీశ్వరుడు ఉండడం వల్ల ఈ శనీశ్వరుడు అసలు మంచివాడే కాదు. వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అసలు మంచివాడు కాదు. కానీ ఆయన భాగ్యస్థానంలో గురుడు హౌస్లో మీనరాశిలో ఉండడం వల్ల చెడు ఫలితాలు తక్కువ, మంచి ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏం ఇస్తాడు? దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్, కొద్దో గొప్ప పొలిటికల్ మినిస్ట్రీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడంలో ఆయన మనకు కింగ్ శనీశ్వరుడు ఇస్తాడు. ఎవరైతే పదవుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అందరికీ మీ జాతకాల రీత్యా పదవులు రావడం అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలు వెళ్తారు. శరీకారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. ముఖ్యంగా ఆటోమొబైల్ అనుకుంటాము, అలాగే సాఫ్ట్వేర్ బిజినెస్లు, అంతేకాకుండా ఫార్మా రంగము, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. ఏదైనా ప్రొఫెషనల్గా దశమ భావం అంటే మీకు జనరల్గా మీ ఉద్యోగ రీత్యా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాల్లో చిన్నపాటి యాక్సిడెంట్స్, దెబ్బలు తగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అది మీకు ఇబ్బందికరంగా ఏం కాదు, చాలా చూసుకోండి. ఏదైనా గురు శుక్రుల వలన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉందండి. మీకు శుక్రుడు మీకు మంచివాడు కాదు, కానీ గురు శుక్రులు ఇద్దరు శుభులు వ్యయభావంలో ఉంటే సత్సంతానం చక్కటి మంచి పిల్లలు పడతారని చెప్పి ఉందండి. చక్కటి మంచి సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఇద్దరు శుభులు బాగుండాలి. శుభులు ఉన్నారు, గురు శుక్రులు ఉన్నారు. మీకు గురుడు ఉండడం వల్ల 9th house లార్డ్ ఆయన అవ్వడం వల్ల విదేశ పర్యటన మాత్రం కర్కాటక రాశి వారికి రాసి పెట్టుంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు మేమే జాతకాల రీత్యా అది జరుగుతుంది. దశల రీత్యా మీరు ప్రోగ్రెస్ ఫిక్స్ చేసుకుంటారు, అలా వెళ్ళిపోతుంటారు. సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. శనీశ్వరుని పూజ చేయండి, అమ్మవారిని పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా కొద్దిగా జాగ్రత్తలు చేయాల్సిందేనండి. కొద్దిగా మీ చెప్తాను ఇవన్నీ కూడా. ఏదైనా మీ రాశిలో కేతు ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. వాటి కుజుడితో సమానుడు కాబట్టి కోపాలు, మనస్పర్ధలు, చికాకులు, ఆవేశాలు, ఏ పని కావడం లేదని చెప్పి చిన్న కోపాలు ఉంటాయండి. కొద్దిగా మీరు ఓపిక పట్టండి అంతే. మీ ఓపికే, మీ సహనమే మీకు శ్రీరామ రక్ష. పదే చెప్తున్నాను. మీరు కొంచెం మాటని కంట్రోల్లో పెట్టుకోండి, సహనంగా ఉండండి, ఓపికగా ఉండండి. కోపం వస్తే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. భగవంతుడు మేము కాపాడి తీరుతాడు. భగవంతుడు మీకు పెట్టే పరీక్ష అండి ఇది. 4 నెలల పాటు ఉంటుంది. ఆల్రెడీ మీకు జూలై నుంచి స్టార్ట్ అయిపోయింది.
నవంబర్ వరకు ఉంటుంది. కొద్దిగా కఠినమైన పరీక్ష అనుకోండి ఇది. మీరు గెలవాలి అనుకోండి, గెలిచి తీరుతారు. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, ఫైనాన్షియల్గా కుజుడు ఉన్నాడు ద్వితీయ భావంలో. కుజుడికి శని దృష్టి ఉంది. మంచిదంటారా? మంచిది కాదండి. పైగా రిట్రోగ్రెషన్లో శని ఉన్నాడు, వక్రగతిలో శని. ఎందుకంటే ముఖం మీద దెబ్బలు తగలడం కానీ, చెవికి సంబంధించిన దెబ్బలు తగలడం కానీ, పంటికి కానీ కంటికి కానీ ఎడమ కన్నది అంటారు, వాటికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అంటే నేను అనుకోనంటే పంటికి సంబంధించిన ఆపరేషను, కంటికి సంబంధించిన ఏదో చిన్న చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ జాతకాల రీత్యా అది ప్రోగ్రెస్ పెట్టుకుంటారండి. కంటికి ఆపరేషన్ చేయించుకోవాలరా బాబు అనుకుంటుంటారు ఎప్పటి నుంచో. అది జరుగుతుంది ఇప్పుడు. అంతే తప్ప నేను మీకు మంచి జరగాలనే కోరుకుంటాను, చెడు అస్సలు కోరుకోను నేను. కానీ ఈ ప్రభావము ఉంది కాబట్టి మీకు జాగ్రత్తలు చెప్పడం అవుతుంది, సూచిస్తున్నాను. నాదేం తప్పేం కాదు. ఏదేమైనా మీకు ఖచ్చితంగా మీ బ్రదర్స్కి చాలా బాగుంటుందండి. వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తారు. జస్ట్ చిన్న చిన్న బట్టలు ఏంటి, బ్రహ్మాండమైన బట్టలు, ఆభరణం వసతి కలుగు తీరుతాయి. అంతేకాకుండా మీరు అంటే మీ సింహరాశి వారికి చక్కటి సంతాన యోగ్యత కలుగుతుందండి. ఆలస్యంగా డెలివరీ అవుతుంది. డెలివరీ అయినప్పటికీ కూడా మగ సంతానం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీ పుట్టిన సంతానం కూడా ఆల్రెడీ మీరు సంతానం ఉన్నవారు కూడా, ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు అని చెప్తాం కదండి మనం, వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. పెళ్ళి కావట్లేదని, లేకపోతే ఉద్యోగం రావట్లేదని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భయపడకండి. గురుడు కుజుడు కాపాడుతాడు వాళ్ళని ఖచ్చితంగా మంచిగా తీర్చిదిద్దుతాడు వాళ్ళని. అంతేకాకుండా సాహిత్య రంగంలో మీరు ఉన్నారు, సంగీతం, నటన, కళారంగం, దాంట్లో కూడా మీరు విజయం సాధించి తీరుతారనే సందేహం ఏమాత్రం లేదండి. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా చక్కటి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అత్యంత మీకు అంటే సింహరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రరాహులు అనేవాళ్ళు తప్పు కదండి. చంద్రరాహులు ఉండడం వల్ల ఇబ్బంది. 12th హౌస్లో ఆడు సప్తమంలో ఉన్నాడు కదా, ఇదొకటి ఇబ్బంది. ఎక్కడైనా సరే 12th హౌస్లో సప్తమంలో ఉన్నా, సప్తమాది 12th హౌస్లో ఉన్నా, జనరల్గా వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోవడానికి, వాళ్ళ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడానికి, ఎటువంటి ఆటంకాలు లేకుండా విదేశాలు వెళ్ళడానికి ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళకి. సింహరాశి వారు వెళ్తున్నారు. చంద్రరాహులు అనేది కాంబినేషన్ తప్పండి. జనరల్గా ఏంటంటే మంచి బాహులు కలవారని, భార్య భర్తలు మాటలు ఒకరి మాటలు ఒకరు వింటారని ఉంది. కానీ ఒక అదృష్టం పెట్టాడంటే భగవంతుడు ఏం చేశాడంటే, చంద్రరాహులు కలుసున్న అక్కడ గురుదృష్టి పెట్టాడు. గురుదృష్టి పెట్టడం వల్ల సప్తమ భావము ఫ్లరిష్ అయిపోయినట్టే. అంటే చక్కటి సంబంధాలు కలగడము, భార్య భర్తల గొడవలు ఉన్నా సరే వాళ్ళు కలిసి ఉండడం జరిగి తీరుతుంది. ఏదైనా అష్టమ స్థానంలో శనీశ్వరుడు వక్రగతిలో చాలా తప్పు ఉంటే మీకు నీటి గండము క్లియర్గా సూచిస్తోంది అని ఈజీగా చెప్తాను నేనైతే. ఎందుకంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ ఖచ్చితంగా శనీశ్వరుడికి కుజుడు ప్రభావం వలన మీకు అర్థమైపోయి ఉంటుంది. వాటికి కొన్ని గ్రహాల ప్రభావం వలన, ఆయన శనీశ్వరుడు వలన మీకు నీటి గండము ఉంది. జూలై నుంచి నవంబర్ వరకు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. నీటి గండం ఉందంటే మీరు ఏమైనా మనమే మునిగిపోతామా? ఏమి లేదు. మనం మునిగిపోతాం, పైకి పోతాం, అవి కాదు. కానీ నీటి వలన ప్రమాదం సూచిస్తోంది అని చెప్తున్నా, అంతే. భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీ రాశి వారికి భాగ్యస్థానాధిపతి కూడా కుజుడికి శని దృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భూములు అమ్ముడుపోకుండా, అదే వాళ్ళ అపార్ట్మెంట్స్ అమ్ముడుపోకుండా వాళ్ళకి నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా వ్యాపారాభివృద్ధి ఏమాత్రం లేదు. కానీ ఉద్యోగంలో కుంభస్థలం కొడతామా బ్రహ్మాండంగా ఉంటుందా అంటే అది లేదు, చాలా తక్కువ అండి. కుంభస్థలం కొట్టడం తక్కువ. ముందర అసలు ఉద్యోగం ఉంటుందో లేదో చూసుకోండి. అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి కూడా కొద్దిగా చెడు ప్రభావం అంటే శని ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా ఉద్యోగాల్ని కాపాడుకోవాల్సిందే. కష్టపడ్డము, డెడికేటెడ్నెస్ ఉండడము అది జరుగుతుంది. చేస్తేనే మీ ఉద్యోగ భద్రత ఉంటుంది. అంతేగా రాజకీయ రంగంలో కూడా చెప్పేది ఏంటంటే, రాజకీయ రంగంలో కూడా చాలా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చాలా కష్టపడతారు. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కష్టపెడుతూ ఉంటే, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. మీకు అనేక రకమైన కష్టాలు మీకు ఇస్తున్నాడు. ఎందుకంటే శనీశ్వరుడు ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి. కాబట్టి వాటిని తట్టుకోండి. మీరు అకుంఠిత దీక్షతో కష్టపడండి. అలాగే ఆ సహనము, ఓపిక కలిగి ఉండాలి. మీరు రాజకీయ రంగంలో ఉన్న వారికి, ఎవరికైనా సరే ఉద్యోగస్తులు కూడా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉంటారు. మీకు భయం ఏంటంటే, గురుశుక్రులు లేరా దశమాస లాభస్థానంలో? వాళ్ళు అక్కడ చాలు కదండి. లాభస్థానంలో గురుశుక్రులు అంటే డబ్బుకు లోటు ఉండదు, చక్కగా వస్త్రాలకు లోటు ఉండదు, అన్నపానీయాలకు లోటు ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకుందాం, తప్పేంటి బ్రహ్మాండం చూసుకుందాం.
భగవంతుడు ఎన్ని టెస్టులు పెట్టినామండి, ఆయనే పూజిద్దాం, ఆయనే కనుకరిస్తాడు స్వామి. అంతే కదా, రమణ మహర్షి గారు చెప్పింది కూడా అదే సూత్రం కదా. తెలియదే ఉంది, ఒకసారి చెప్పుకుందాం. సో ఈ విధంగా ఉందండి. జనరల్గా గురుశుక్రుల వల్ల చక్కటి వస్త్రధారణ, అన్నపానీయాలు, బంగారం ఆభరణాలు, చాలా ఒక విధంగా సౌఖ్యంగానే ఉండడానికి గురుడు మిమ్మల్ని కాపాడుతాడు. అదే గొప్ప అదృష్టం. ఈ రవిబుధులు కూడా 12వ భావంలో ఉన్న రవిబుధులు కూడా ఒక అంత మంచివాళ్ళు కాకపోయినా డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టించేస్తుంటారు. లగ్నానికి రాశాధిపతి కదా. అంతేకాకుండా రవిబుధుల వలన దైవ దర్శనాలు, దేవతారాధన ఎక్కువ మీరు కలుగుతాయి. దానికోసం డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు. అలాగే డబ్బులు సేవ్ చేయడం కూడా, డబ్బులని కంట్రోల్ చేయడం కూడా, లక్ష్మీదేవిని కంట్రోల్ చేయడం కూడా మీకు బాగా తెలుసు. పొదుపు చేయడం కూడా మీకు అంతే విధంగా తెలుసు. ఎంత పొదుపు చేసినా సరే ఖర్చులు కూడా అలాగే పెడుతుంటారు. అన్ని రకాల్లో మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా శనీశ్వరుని పూజించండి, మీరు దూసుకుపోతారు అంతే. ఇంకా కన్యారాశి అండి. కన్యారాశి వారికి మీ రాశులను కుజురుండడము, శనీశ్వరుడు యొక్క దృష్టి ఉండడం అంత మంచిది ఏమాత్రం కాదు. నేమ్ అండ్ ఫేమ్ రాదండి. మీకు ముఖం మీద, ఒంటి మీద ఎక్కడ దెబ్బలు తగులుతాయి, చిన్న చిన్న ఆపరేషన్ చేయవలసి వస్తుంది. మీకు భయపడకండి. అందరికీ కాదండి, నేను చెప్పేస్తున్నాను కదా అని చెప్పి మీకు ఆపరేషన్ జరిగిపోతుంది, ఇంకెంత బాబో ఎంత సంగతులు, అవేం కాదు. ఎవరికైతే ఇలా జాతకాల ప్రకారం రాసిపెట్టి ఉంటుందో వారికి మాత్రమే దెబ్బలు తగలడము, కింద పడిపోవడము, లేకపోతే వండింట కత్తి అదే కోసుకోవడము, ఉల్లిపాయలు తిరుగుతుంటే కోసుకోవడము, అది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నిజంగా ఆపరేషన్ జరగడము, ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి చేయించుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నామని, వాళ్ళకి జరగడానికి అవకాశం ఉందండి. భయపడకండి, జాగ్రత్తగా ఉండడం మాత్రం చెప్తున్నాను నేను. కన్యా రాశి వాళ్ళకి శని దృష్టి కుజుడు ఉండడం వల్ల, కుజుడు కూడా మీ రాశిలో ఉండడం వలన మీకు దోషమే, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఫేస్ మీద దెబ్బ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా అంటే ధనం విషయంలో ఎప్పుడు ఎవరి దగ్గర చేతులు చాపర్రు, ధనం బాగా సంపాదించుకుంటారు. పైగా మీకు యాంకరింగ్ వృత్తిలో రావడానికి అవకాశం ఉంది. అలాగే గాయకులకు మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కువ పాట పాడుతుంటారు. అంతేకాకుండా సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. బహుశా కొంతమంది అయితే వస్తువులు, ఆభరణాలు కొనుక్కుంటారు. చదువు బాగా వస్తుంది, ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులు కలుస్తారు, మంచి మంచి ఐడియాలు వస్తుంటాయి. అవి సర్వసాధారణంగా మీకు అద్భుతంగా అదేనండి. కాకపోతే ఈ వారం మొత్తం కూడా మీరు జూలై నుంచి నవంబర్ వరకు ఇదే పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి చెప్పేది అదే. శనీశ్వరుడు మీకు పరీక్షలు పెడుతున్నాడు. ఆ పరీక్షలో మీరు నెగ్గి తీరుతారు. చిన్నప్పుడు మనం పరీక్షలు రాస్తున్నాం, ఇప్పుడు పరీక్ష అనుకుందాం, గెలిచి తీరుదాం. కన్యారాశిలో చెప్తున్నాను ఉంటాయి. ఏదైనా భాగ్యస్థానం వద్దు, ఏమైనా మీకు చదువు విషయాలు మాత్రం ఆటంకాలు ఉండవండి. చక్కగా చదువుతో ముందుకు వెళ్ళిపోతుంటారు. రైతులకు చాలా బాగుంటుంది. సంగీతంలో ఉన్న వారికి, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనలో ఏమాత్రం సందేహం చాలా బాగుంటుంది. తల్లి గారికి బాగుంటుంది. ఏదైనా చంద్రరాహులు ఒక్కడ చాలరాని జాతకంలో అది ఎసటి కుంభస్థలం కొట్టామంటే అదే అంటే రాహు 6వ భవనం అంటే కుంభస్థలం కొట్టడం అంటే ఇదే మనం వెళ్ళి బాణంతో కొడతాం అది కాదండి. మంచి జరుగుతుంది అని అర్థం. చంద్రరాహులు కలిసి ఉన్నారు కాబట్టి భర్త గారి యొక్క మాటలు వినడము, భార్య గారి యొక్క మాటలు వినడము, అలాగే అవయవ సంవత్సరం బాగుండడము, విపరీతమైన పూజలు చేయడము, పెట్రోలియం రంగంలో ఉన్న వారికి అద్భుతంగా రాణించడము, పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదేమైనా కష్టపడి మీరు చదువుతున్నారు కాబట్టి ఎగ్జామ్స్లో పాస్ అయితే తీరుతారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. రోగాల వల్ల కానీ, రుణాల వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. చంద్రుడు అన్నాడు కదా మీకు 11వ ఇంటి వాడు బాగుంటుంది. ఏదైనా మర్చిపోయారండి, 11వ ఇంటి వాడు చంద్రుడు 6వ భావం మంచివాడు కాదు, కానీ రాహుతో కలిసాడు కాబట్టి రాహు మిక్కిలు బలవంతుడై శుభ ఫలితాలే ఇస్తాడని శాస్త్రవచనము. ఖచ్చితంగా చంద్రుడు ఉపయోగించవలసిందే మీకు. సరే ఆ పక్క పెడదామండి, చెప్పుకునేటప్పుడు అనర్గళంగా అలా చెప్తూనే ఉంటా. సరే ఆ పక్క పెడదాం. సప్తమ స్థానంలో శనీశ్వరుడు తప్పు, ఒక్కరిగా ఉన్నాడు కదండి. ఉన్నాడు ఏం చేస్తాడంటే దగ్గరకు వచ్చి సంబంధాలను చెడగొట్టేస్తూ ఉంటాడు. సంబంధాలు రాకుండా ఉండేది చేస్తుంటాడు. అసలు మీ మనసులో కూడా పెళ్లి చేసి అర్థం చేసుకుంటున్నారా బాబోయ్, ఎన్ని సంబంధాలు చూస్తాం మనం అనుకుంటాం. అలాగే భార్యాభర్తలు కూడా అంతే. ఏంటరా బాబు ఇప్పుడు పోట్లాడుతూ ఉంటాడు ఈయన, అదే ఏదో చేస్తూనే ఉంటాడు, బాబోయ్ ఏంటరా ఇప్పుడు మనకి ఇంతేనా అనుకుంటాం. ఏం భయపడకండి. శనీశ్వరుడు మీకు పెట్టే పరీక్ష అనుకోండి, మనం నెగ్గాలి అనుకోండి. భార్యాభర్తలు కలిసి ఉండండి. ఎంత తీవ్రత వచ్చినా సరే, ఎంత చెడు ప్రభావం ఉన్నా సరే అది తాత్కాలికమైనటువంటి చెడు ప్రభావం తప్ప నిజంగా ఒకరి మీద ఒకళ్ళ ప్రేమ లేక కాదండి. ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి ఉంటారు. దగ్గర సంబంధాలు కూడా మీకు సంబంధాలు కూడా కుదరతాయి. భయపడకండి. అలాగే మీరు బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మనస్పర్ధలు వస్తాయి. చాలా డెడికేటెడ్గా, ఓపిక్గా, సహనంగా ఉండండి. గెలుస్తారు మీరు అంతే. మీరు గెలవాలంటే ఏంటి, మనం ఫైట్ చేయక్కర్లేదండి. మనం గెలవాలంటే
కన్యా రాశి వాళ్ళు గెలవాలి, మీరు పరీక్షలు పెడుతున్నారు అంతే, పుస్తకాలు చదివేసి మంచి బ్రహ్మాండంగా తయారైపోయి ఏ వద్దండి. సహనంగా ఉండడము, కోపం లేకుండా ఉండడము, నిరీక్షిస్తూ ఉండడం. నిరీక్షణ అంటే పట్టుదలతో ఉండడము చాలు. సహనము కోపం లేకుండా ఉంటే వాళ్ళు గెలిచినట్టే. అదే పరీక్ష. మనం ఎప్పుడైతే బుక్స్ చదివేకల్లా సరే అది పక్క పెడదామండి. నేను సరదా కోసం అలా మాట్లాడుతుంటా. ఏదేమైనా భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడంటే అండి, భాగ్యాధిపతి బాగున్నా కూడా భాగ్యస్థానానికి శనిదృష్టి వల్ల రావాల్సిన లాభాలన్నీ సులువు అయిపోతాయి. నేను విదేశాలకు వెళ్ళిపోతాం అనుకుంటాను, బ్రహ్మాండంగా చదివేసుకుంటాను, నాకు యూనివర్సిటీలో వచ్చి నా ఏం యూనివర్సిటీలో పెట్టాను, ఆ యూనివర్సిటీ వచ్చి తీరుతుంది అనుకుంటే ఏం రాదు. ఆ యూనివర్సిటీలో మీకు రాదు. అక్కడికి పోయి వెళ్ళి చదువుకుందాం అంటే చదవలేరు, ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు పరీక్షే, కఠినంగా జాగ్రత్తగా ఓపిక పట్టండి, వచ్చి తీరుతుంది. సరే అది పక్క పెడదాం. అదే దత్తభావంలో గురుడితో కలిసి శుక్రుడు జరా ఆయన మీకు బ్రహ్మాండం. మీకు రాహు ఇలా ఇస్తున్నాడు, గురుడుతో కలిసిన శుక్రుడు. ఏంటంటే దశమంలో గురుడు అంటే మూటలే అంటాం కదా. భాగ్యాధిపతి శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే భాగ్యాధిపతిగా దశమస్థానంలో ఉన్నాడంటే నిజంగా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు, జాబ్ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ చాలా బాగుంటుంది. జాబులో మంచి పేరు ఉంటుంది. అలాగే వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళకి, ఆడిటర్స్కి వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి చెప్పుకునే అద్భుతం అండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఆడిటర్స్కి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా సినిమా రంగంలో, కళారంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక చెప్పక్కర్లా. బట్టలు, బంగారం, వాహనాలు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ ప్రకారం మీరు కొనుక్కుంటారు. రఘుబుధులండి మాటల ఏంటి ఒక దాని తర్వాత ఒకటి ఏంటంటే బాబు, మీకు రఘుబుధులు మాటల 11వ భావంలో రఘుబుధులు ఉన్నారంటే విపరీతం ధనయోగం ఉండే 9th house లాభం. రఘుబుధులు 11వ భావంలో ఉన్నారంటే కర్కాటక రాశిలో ఉన్నారంటే డాక్టర్స్కి అనంతమైన డబ్బులు విపరీతంగా వస్తాయండి. బాగా వస్తాయంటే మీరు కష్టపడతారు కాబట్టి దానికి తగ్గట్టు ఫలితం మీకు ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చి తీరుతాయి. అంతే తప్ప మీకు ఏదో బయట నుంచి ఎక్కడ మెయిన్ రావు. భగవంతుడి దయ వలన మీకు ఎంత జన్మ చేసిన పుణ్యఫలం వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ బిజినెస్ చేసిన ఆ బిజినెస్ వారికి, ముఖ్యంగా డాక్టర్స్కి అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వారికి, ఆడిటర్స్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఈ సిఎంఈ అంటారు సార్ వాళ్ళకి అది చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా ఉంటుందండి. సరే కేతు ప్రభావం 12వ భావంలో ఉండడం వల్ల చక్కగా దైవదర్శనాలు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఏదేమైనా శనీశ్వరుని పూజించండి, కుజుడిని సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, చక్కటి ఆరోగ్యం పొందండి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా గురు ప్రభావం వలన నిండుగా ఎప్పుడు కూడా ప్రశాంతంగా, సంతోషంగా, హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే మీరే. శనీశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇంక మీకంటే ఎవరుంటాడంటే హ్యాపీయెస్ట్ పర్సన్? అద్భుతంగా ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ప్రయాణాలు చేసేసుకుంటూ షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, అమ్మవారి దర్శనాలు, స్వామివారి దర్శనాలు చేసుకుంటే అంత హాయిగా ఉంటారు. అది నిజం, కరెక్ట్, భగవంతుని దయ అది. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరండి. ఎవరి దగ్గర చేయి చాచరు. మీకున్న దాంట్లో మనం ఉందాము అన్నట్టుగా మీరు ఉంటారు. అంతేకాకుండా చాలా అద్భుతంగా మీరు తెలివిగా ఉంటారు. మీకు చదువులో బాగా రాణించడము, కుటుంబంలో వృద్ధి కలగడము చాలా బాగుంది. ఎక్కువగా ఈ వారం మొత్తం కూడా ప్రయాణాల మీద ధ్యాస పెడతారు. మీ ధ్యాస అంతా ప్రయాణాలు చక్కగా వెళ్ళడము, బట్టలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, ఆభరణ సౌఖ్యం కలగడము, అలాగే మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని బాగా వాళ్ళు చూసుకుంటుంటారు. వాళ్ళ మీద ప్రేమాభారాలు బాగా ఎక్కువ, అంత సందేహం లేదు కాదంటారా? నిజమే, ఓకే, అవునన్నారు మీరు. సరే అది పక్క పెడితే చతుర్థ భావం కూడా మీకు బాగుందండి. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. ముఖ్యంగా చదువు విషయంలో ఇబ్బంది పడరు. తల్లిగారి యొక్క ప్రేమ అనంతం. చంద్రరాహువులు పంచమ స్థానంలో తప్పు కదా రాహువు, కానీ చంద్రుడితో కలిసిన రాహువు నాడు గురుదృష్టి కూడా ఉంది. అది గొప్ప అదృష్టం. ఏంటంటే చంద్రుడితో కలిసిన రాహుడు ఏంటయ్యా ఫలితాలు ఇస్తాడు? ఏం ఫలితాలు అంటే చంద్రుడితో కలిసిన రాహు మిక్కులు బలవంతులపై శుభ ఫలితాలు ఇస్తాడండి, అంత డౌట్ లేదు. గురుదృష్టి కూడా ఉంది. అంటే చక్కగా మీ ఇంట్లో ఆడపిల్లలు పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మగ సంతానం కూడా ఉంటారండి. చంద్రరాహుల వలన మీకు దైవభక్తి ఎక్కువ ఉండడము, మంచి అవయవ సౌష్ఠవం, బాగా ఎక్సర్సైజ్ చేస్తూ మీ ఫిజిక్ని మీరు కాపాడుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారని అర్థం. అంతేకాకుండా ఎదుటివాడి మీద మీ భార్య గారి మాటలు కానీ, మీ భర్త గారి మాటలు కానీ వినడము, వాళ్ళ సలహాలు తీసుకోవడం వలన ప్రగతి పథంలో మీరు ఉంటారు. అలా చెప్పుకుంటే చాలా బాగుందండి. ఈ చంద్రరాహుల వలన కదండి పెట్రోలియం శాఖలో ఉన్న వారందరూ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చంద్రరాహుల వలన అమ్మవారి దశలు కలుగుతూ ఉంటాయి కదా, ఈ చంద్రరాహుల వల్లే కదండి, గురుదృష్టి ఉండడం వల్ల కదా పొలిటికల్ రంగంలో ఉన్న వారు కూడా మంచి దూసుకుపోతూ ఉంటారు. సరే అది పక్క పెడతామండి. అది మెయిన్ ఇంపార్టెంట్. మీకు అత్యంత అదృష్టవంతుడు,
అసలు మీ జాతకంలో మొత్తం 12 రాశుల్లోకి మంచి బ్రహ్మాండంగా శుభాలు చేసేవాడు ఎవరయ్యా అంటే ఒక్క శనీశ్వరుడే. అది గ్రేట్ అండి. ఆఖరికి మీరు పాపగ్రహాల చేత కూడా పనులు చేయించుకుంటున్నారు. అంటే మీ పాపగ్రహాన్ని శనీశ్వరుడు వేలఫెక్, ఆయన మీకు శుభుడయ్యాడు. కానీ శనీశ్వరుడు 6వ భావంలో ఉండి తుక్కు రేకొడుతున్నాడు అంటారు కదా, అలాగా మిమ్మల్ని బ్రహ్మాండంగా మిగతా రాశులు అందరికీ అంత అద్భుతం ఫలితాలు ఇవ్వట్లా. వృషభ రాశి వారికి, మీ తులారాశి వారికి మాత్రమే అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు ఆయన. పైగా మీకు 6వ భావన ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో దూసుకుపోతారు. ఎదురు లేకుండా ఉంటుంది. మీకు పదవులు వస్తాయి, ప్రజాదరణ, ప్రజాసేవ, ప్రజల్లోనే తిరుగుతూ ఉండడం మీకు బాగా కలిసి వచ్చే అంశం అండి బాబు. మీరు ఇలా చేస్తుంటారు చూడండి. కావాలంటే 4 నెలల పాటు ఎక్కువ నిరవధికంగా కష్టపడుతుంటారు. ఎప్పటి నుంచి జూలై నుంచి నవంబర్ వరకు కూడా అవిశ్రాంతి లేకుండా తిరుగుతున్నాం అంటే సరే తిరుగుతారు. సరే పక్క పెడదాము. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కష్టపడండి. మీ కష్టమునే నమ్ముకోండి, ఫలితం ఈజీగా ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా శనీశ్వరుడు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, దరిచేరవు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉండడమే కాకుండా మీకు శత్రువుల వలన వచ్చే భయం కానీ ఏమి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు, శాంతంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా మీ రాశి వారికి భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా ఏం లేదు, కొద్దిగా కష్టపడాల్సిందే. ఏ వ్యాపారం సరే నష్టాలు రావడానికి స్లో అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశి వారికి అంటే జనరల్గా చెప్పడం అంటే మీ రాశి వారికి అంటే తులారాశి వారికి భాగ్యస్థానం కాదండి, ఇందాక చెప్పి అష్టమస్థానం. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే జాగ్రత్త చూసుకోమన్నాను. ఏదైనా గురు శుక్రులు భాగ్యంలో ఉన్నారంటే అద్భుతంగా ఉన్నారండి. భాగ్యంలో గురు శుక్రులు ఉన్నారంటే మీకు అంత భాగ్యవంతులు ఇంకో ఉండడం. వాళ్ళిద్దరి చూడండి భాగ్యం మీకు ఇంకో ఉండదు. మీ జాతక ప్రకారం మీకు అవకాశాలు భగవంతుడు ఇచ్చే అదృష్టం ఉంటే చూసుకోండి. జాతకాల ప్రకారం ఎలా ఉందో అలా రెట్టింపు ఫలితాలు గురు శుక్రులు ఇవ్వబోతున్నారు. తీర్థయాత్రలు చేయడము, విపరీతంగా చదువుకోవడము, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడము, సినిమా రంగంలో, కళారంగంలో అసలు మీకు మీరే సాటి అనిపించుకోవడము, డైరెక్టర్స్గా కానీ, యాక్టర్స్గా కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్గా కానీ చాలా అద్భుత బంగారు భవిష్యత్తు ఉందండి మీకు. నేను సామాన్యంగా సరదాగా ఏం చెప్పను నేను. గురు శుక్రులు భాగ్యస్థానంలో విపరీత రాజయోగాన్ని ఇచ్చి తీరుతారు. డిగ్రీస్లో ఒక తేడా ఉంది గురు శుక్రులకి. అంతేకాదండి, ఈ గురు ప్రభావం వల్ల కూడా వేదశాస్త్ర పండితులకి, శుక్రుడి ప్రభావం వల్ల ఆభరణ సౌఖ్యము, అలాగే ఆగమశాస్త్ర పండితులకి ఇలాగా ఒకటేంటి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా ఉంటుందండి అసలు. పైగా మీ రాశికి దశమస్థానం రఘుబుధులు, కర్కాటక రాశిలో దశమస్థానం రఘుబుధులు అంటే మీరు వృత్తిరీత్యా విదేశాలకి దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరుతారు, ఖచ్చితంగా వెళ్తారు. ముఖ్యంగా డాక్టర్స్ అండి, డాక్టర్స్ చెప్పే సూచన సలహాలు అదృష్టం ఏంటంటే మీ యొక్క సర్వీసెస్ విదేశాల్లో అక్కడ కావాలంటే మీకు కావాలి, వాళ్ళకి మీరు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మీరు కూడా విదేశాల్లో చాలా కాలం ఉంటారు, అక్కడ కూడా జనాల్ని చూస్తారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగా మీరు చక్కదిద్దుతారు అన్న సందేహం లేనే లేదు. కర్కాటక రాశిలో రఘుబుధులు అంటే ఖచ్చితంగా డాక్టర్సే. అలాగే మీరు కొంతమందికి ఏమో ప్రొఫెషనల్గా చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్ ఇద్దరు ఇక్కడ చాలా బాగుంటుందండి. 10th భావం చెప్పుకుంటే లేకపోతే అనర్గళంగా అలా ఎక్కువ ఉంటుంది. అప్పటికే మా వాడు 2 సార్లు చూపించాడు టైం అయిపోయిందని. అలాగే అంతేకాకుండా ఈ రవి బుధులు కూడా దశమస్థానంలో ఉండడం వలన ఇంకా చెప్పాల్సింది పొలిటికల్ రంగంలో ఉన్నవారు అక్కడ అద్భుతంగా రాణిస్తూనే ఉంటారు కదండి. లాభస్థానంలో కేతు, ఒకదాని తర్వాత ఒకటి ఏంటంటే శనీశ్వరుడు బాగున్నాడు, భాగ్యస్థానంలో రవి గురు శుక్రులు, దశమస్థానంలో రఘుబుధులు, 11 ఇంట్లో కేతు. ఏ మాట్లాడండి, మాకు ఇవ్వచ్చు కొంత పుణ్యం. సరే 11 భావంలో కేతులు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు దూసుకుపోతూ ఉంటారు. ఏదైనా సరే వాళ్ళకి అనర్గళంగా అసలు నాకు ఏం లేదురా బాబు ప్రాబ్లమ్స్, నేను మనగాడిని అన్నట్టుగా అనిపించుకుంటారనమాట. అలా కుజుడు మాత్రం 12వ భావంలో ఉన్నాడు. ఇదొక్కటి మీకు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అయితే ఏమవుతుందయ్యా అన్నారనుకోండి, శనీశ్వర దృష్టి కుజుడికి ఉండడం వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. అలాగే దెబ్బలు తగలడానికి, పాదాలు దెబ్బలు తగలడానికి, నీటి వల్ల ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉందండి. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. బోన్స్ విరగడమో, దెబ్బలు తగలడమో, బ్లడ్ కనబడడమో జరిగి తీరుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఇలా జరిగిపోతే ప్రపంచం మొత్తం కూడా ఏమవుతుంది? అలా కాదు. జాతకాల్లో వాళ్ళ దశలు వచ్చినప్పుడు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ వల్ల కొద్దిగా కాళ్ళు దెబ్బలు తగ్గడమే జరుగుతుంది. అందుకే గొడ్డలతో పోయేదానికి గోడతో పోయిందంటారు సరే అంటే శనీశ్వర స్వామికి పూజలు చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల, రమణ మహర్షి గారు చెప్పారు కదండి ఉదాహరణ, ఎవరైతే దైవ దర్శనాలు చేసుకుంటూ నిత్యము దేవుడు పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్స్ వచ్చినా సరే త్రుటిలో తప్పిపోతాయి అని చెప్పారు ఆయన. అలాగే మీకు త్రుటిలో తప్పిపోతుంది, భయం ఇలా
సో నిజంగా మీకు చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశి అండి, వృశ్చిక రాశి వారికి గురు ప్రభావం వలన అలాగే కుజుడు ప్రభావం వలన డబ్బులకి లోటు లేకుండా బాగుంటారు. మీరు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు యాచించవలసిన అవసరం లేనే లేదు, ఉండదు, అసలు తాటే రాదు. ఎదుటి వాళ్ళకి ఇస్తారు తప్ప మీ దగ్గర అంత డబ్బులు ఉంటాయి. సరే, అది డబ్బులు ఉన్న అందరి దగ్గర ఉంటారు కదండి. మీరు ఎదుటి వాళ్ళ దగ్గర అడగవలసిన సిచ్యువేషన్ రాకుండా భగవంతుడు మనం కాపాడుతాడు. అది కాకుండా అండి యాక్చువల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కోపము, సీక్రసీ, అదృష్టము, తెలివితేటలు అన్నీ ఉంటాయి. కోపం అనేది తాత్కాలికమే. అంతేకాకుండా మీ రాశి వారికి కొంతమందికి సంగీతం అంటే ఇష్టపడుతుంటారు, అది రావడం అవకాశాలు ఉన్నాయండి. సంగీతం అంటే నృత్య కళాకారులకే బాగుంటుంది. అలాగే విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటారు. ముఖ్యంగా చంద్రరాహుల గురించి చెప్పాలండి. చతుర్థ భావంలో చంద్రరాహులు ఉండి గురుదృష్టి ఉంది కాబట్టి విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. మీరు 10-11 తారీఖుల్లో మీకు అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉందని భగవంతుడు మీకు ఇస్తాడు. ఏమైనా చంద్రరాహుల ప్రభావం వల్ల అవయవ శాస్త్రం బాగుండి విద్యలో బాగా రాణిస్తూ మ్యూజిక్లో బాగా వాయిద్య కళాకారులుగా పేరు పొందుతూ మంచి దైవభక్తి కలిగి ఉంటారు అని తెలిసిపోతుందండి. అంతేకాకుండా బహుశా మీరు వాహనాలు, భూములో, సకల వసతులు కలిగినటువంటి భవంతులో ఏదో మొత్తానికి రాబోతోంది, మీకు అవకాశాలు ఉన్నాయండి. అలాగే చతుర్థ భావాన్ని బాగుండడం వలన రైతులకు కూడా మంచి పంటలో అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రాబ్లం ఏంటంటే శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉండి కుజుడు చేత చూడబడుతున్నాడు. మంచిదా? మంచిది కాదండి. ఖచ్చితంగా మీలో చాలామంది అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇస్తున్నారండి. వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వడం తక్కువ. వాళ్ళకి సెజరీన్ ఆపరేషన్ చేసి మాత్రమే వాళ్ళకి బిడ్డని బయటికి తీస్తారు అనేది శాస్త్రం వచనం. కాబట్టి చూసుకోండి, టెస్ట్ పెట్టండి. నాకు మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కొంతమంది మీ జాతకాలు తప్ప బాగుంటుందేమో తప్ప జనరల్గా కండిషన్ ఏంటంటే మీకు ఆపరేషన్ చేయవలసిందే. ఇక్కడ చోట ఆపరేషన్ చేస్తారు, కత్తి అనేది ఒంటికి పడుతుంది. అది ప్రెగ్నెన్సీ లేడీకి చెప్తాను నేను. అలాగే నీటి వల్ల ప్రమాదాలు, మిగతా వారికి నీటి వల్ల ప్రమాదాలు, పాదాలకి దెబ్బలు తగలడాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడాలు, మీ సంతానానికి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వాళ్ళకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడము, వాళ్ళు డెవలప్ అవ్వలేకపోవడము. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ షేర్స్ అంటారు కదా, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో లాభాలు రావు అనేది రాసి పెట్టుకోవచ్చు. కావాలంటే ఇది చూసుకోండి, అబ్జర్వ్ చేయండి, నన్ను టెస్ట్ పెట్టండి. మీకే కదా నాకు టెస్ట్ పెట్టండి, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. సరే, అవన్నీ మీరు బాగుండాలని కోరుకుంటాను తప్ప మీకు ఏ అయిపోవాలని, బ్యాడ్ అయిపోవాలని కోరుకుని ఉండే జీవితంలో కలలో కూడా అనుకోండి. ఎప్పుడు కూడా మీకు బాగుండాలి. కానీ కాకపోతే అంటే మీకు ఆ టెస్టులు పెట్టంటే మీకు జనరల్గా అది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు చెప్తాను అంతే. దాని దగ్గరికి వెళ్ళొద్దు మనం, స్టాక్ మార్కెట్ దగ్గరికి వెళ్ళొద్దు, మనం ఆగుదాం. అంతేకాకుండా సప్తమ స్థానం కూడా చూడడం వల్ల మీకు వివాద వేడుకలు తక్కువగా ఉంటాయి. భార్య భర్తల యొక్క ప్రేమ మనలు సన్నగిలుతూ ఉంటాయి. సోగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా గురు శుక్రులు అష్టమ స్థానంలో ఉన్న వాళ్ళు ధనయోగం ఇస్తారుంటాయి. సడన్గా డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య భద్రత ఎక్కువ ఉంటుంది. రవి బుధులు కదండి భాగ్యస్థానంలో, వాళ్ళొక్కడ ధీటుగా ఉన్నారు. మీకు చెప్తాం అంటే రవి బుధులు, కేతువు, కుజులు కూడా చెప్పుకుందాం. ఏమైనా రవి బుధులు భాగ్యస్థానంలో ఉండడం వలన విదేశీ పర్యటన తప్పదు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చాలామంది డాక్టర్స్ ఉన్నారండి. వృశ్చిక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, మేష రాశి వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో చాలామంది ఉన్నారు. కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఉన్నారు, డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు. మీరు విదేశాలు వెళ్తారు, మీ అవసరాలు విదేశాల్లో కావాలి, మీరు వెళ్ళబోతున్నారు, వెళ్తున్నారు. నా వీడియోస్ కూడా చూసి ఉంటే మీరు ఇది కరెక్టేనా బాబు అని మీరు ఖచ్చితంగా అనుకుని కామెంట్స్ రూపంలో పెడతారు. నేను చెప్పింది ఏది తప్పదు. విదేశాలు వెళ్తారు డాక్టర్సు, అలాగే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వీళ్ళందరూ చేస్తారు సార్, ఆడిటర్స్. వాళ్ళు కూడా ఉన్నతమైన విద్య రీత్యా వాళ్ళు విదేశాలు వెళ్తారు. అంటే సపోజ్ సీఏ అయిపోయింది అనుకోండి, ఐసీడబ్ల్యూఏ, అక్కడ కూడా టెస్టులు ఉంటాయి విదేశాల్లో, అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ. ఆ టెస్టులు రాయడానికో అక్కడ ఉద్యోగాలు సంపాదించడానికో వెళ్ళి తీరుతారు. మీరు ఆ ప్రోగ్రెస్ పెట్టుకుంటారండి, మీకు అవకాశం వస్తుంది, వెళ్తారు. సరే, మరి మిగతా వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, అలాగే ఆగమశాస్త్ర కోవిదులకి, వాళ్ళకి కూడా ధనం బాగా ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా, బట్టల వ్యాపారం, బంగారం, వెండి వ్యాపారాలు ఏదైనా సరే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు చాలా అమ్ముడుపోతాయండి. భూములు కాదు, వాళ్ళు ఏదో బిల్డింగ్స్ అంటారు కదా, అపార్ట్మెంట్స్, వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. అందుకనే వాళ్ళందరూ భూదానం చేసుకున్న మహానుభావులు కాబట్టి ఆ చక్కటి భూములు, భవంతులు కట్టగలుగుతున్నారు. సరే, అదే అదృష్టం, వాళ్ళ అదృష్టం. సరే, ఏదైనా దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల మంచి యోగం కలిగి ఉంటారండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి
బాగుంటుంది అని చెప్తాను నేనైతే. కొన్ని ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, అంటే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ధనానికి ఇబ్బంది పడరు, ప్రమోషన్స్ వస్తాయి. 11 భావంలో కుజుడు ఉన్నాడు ఉండవు. జనరల్గా 11 భావంలో కుజుడు ఉంటే చాలా యోగాన్ని ఇస్తాడండి బ్రహ్మాండంగా. దీంట్లో సాఫ్ట్వేర్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంటారు. కానీ అక్కడ ఏమైందంటే శని దృష్టి పెట్టేశాడు. శని దృష్టి ఉండడం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా లాసులు రావడము, ప్రయాణాల్లో ఇబ్బంది కలగడము, కొంతమంది కార్లు కానీ వాహనాలు కానీ కొనుక్కున్నప్పుడు దాంట్లో ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బంది, అసౌకర్యంగా ఉండడము, లేట్ అయిపోతుండడము, కొద్దిగా రోడ్డు ప్రమాదాలు జరగడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము. కొద్దిగా మీకు వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. అమ్మవారిని, అలాగే కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, శనీశ్వరుని పూజించడం వల్ల దోషాలు తొలగి సర్వ సౌఖ్యాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనురాశి వారికి గురుడు చాలా బ్రహ్మాండంగా మీ రాశిని చూడడం వల్ల, శుక్రుడు కూడా చూడడం వల్ల, శనీశ్వరుడు చూడనివ్వండి చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు, కానీ ఇద్దరు శుభులు మీరు రాశిని చూస్తున్నారు కాబట్టి యోగమే. ముఖ్యంగా ధనురాశి వాళ్ళు రెడీగా ఉండవలసింది, చెప్పదగ్గ సూచన ప్రతిసారి చెప్తున్నాం ఏంటి అంటారు, ఫారిన్. అంటే పాపులు కూడా ఫారిన్ పంపిస్తారా శనీశ్వరుడు? నిజమేనా? ఈజీగా కరెక్ట్గా నిజమే. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. దానివల్ల కూడా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమండి. ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కూడా. ఏదేమైనా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే ఎదుటి వాళ్ళు ధన సౌకర్యం ఇచ్చేట్టుగా ఉంటారు. ఎదుటి కుటుంబాలను కూడా మీరు పోషించే శక్తి సామర్థ్యాలు కలవారుగా మీ ధనురాశి వారు ఉన్నారు. అలాగే మీ చెల్లెళ్ళు అంటే బాగా ఇష్టం, తమ్ముళ్ళు అంటే ఇష్టం. వాళ్ళకి ఫోన్ చేయందే, వాళ్ళని చూడందే మీకు నిద్ర పట్టదు. అంతేకాదు వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయడము. ఈసారి బంగారు ఆభరణాలు కొనిస్తారండి వాళ్ళకి. వాహనాలు, బంగారు ఆభరణాలు, వస్తువులు, బట్టలు మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, ముఖ్యంగా చెల్లెళ్ళకి మీరు కొనివ్వకపోతే నన్ను అడగండి. అంటే మీరు నన్ను అడగండి అంటే అలా అని కాదు, మీకు అవకాశం ఉంటుందని అర్థం. సరే, ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా శని ప్రభావం వలన చదువులో ఆటంకాలు ఎదురవుతాయండి. ముఖ్యంగా నీటి గండము ఎక్కువ ఉంది మీకు. పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి, పాదాలకు సంబంధించినటువంటి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. సూచన మాత్రమే ఇది. సరే, అది పక్కన పెడతారండి. శనీశ్వరుడు ప్రభావం వలన మీకు చదువులో ఆటంకాలు కలగడము, తల్లిగారికి ఆవిడ కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. తల్లిగారికి ఆపరేషన్ చేస్తారు. వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ చేస్తారంటే చనిపోతాను కాదండి, వాళ్ళ ఆరోగ్యం కోసము ఏదో ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది, చేయించుకుంటారు. అంతే తప్ప మనం భయపెట్టేసి అది జరిగిపోతుంది ఏమీ లేదు. భయపడాల్సిన అవసరం ఎందుకంటే మన ప్రాణం పోతుందా? ఏం లేదు. చక్కగా వాళ్ళు ఏదో ఆపరేషన్ చేయడం వలన వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అంటారు, చేయించుకుంటారు. తప్పే ఉంది. మీ జాతకంలో ఇండికేషన్ కనిపిస్తుంది కాబట్టి చేయించుకున్నారు అనుకుంటారు. అంతే తప్ప భయపడకూడదు. సరేనండి, అది పక్క పెడతాము. మీకు రైతులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు రావు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీరు. కానీ మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, పెళ్ళిళ్ళటువంటి శుభకార్యాలు, వివాహాలు కుదిరిపోవడాలు, భార్యాభర్తల అనురాగ దాంపత్యము, ఒకళ్ళనొకళ్ళు బాగుండము, బహుశా ఆభరణ సౌఖ్యము, భార్య గారి భర్తకి డబ్బులు, వాహనాలు, ఆభరణ సౌఖ్యాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్ళవుతున్న వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎంత బాగుందండి మీకు. అంతేకాకుండా రవి బుధుడు ఉన్నారు. అమ్మ బాబాయ్, రవి బుధుడు అష్టమస్థానంలో ఉన్నారని ఏమీ భయపడకండి. రవి బుధుడు అష్టమస్థానంలో ఉండడం వల్ల విదేశాల్లో సెటిల్ అయిపోతారు కదండి మీరు. బుధుడు అష్టమస్థానంలో కర్కాటక రాశిలో ఉంటే మీరు విదేశాల్లో సెటిల్ అవ్వ ఎక్కడ ఉంటారు? అంటే ఉన్న భూమిని వదిలేసి వెళ్ళిపోమని అది అన్నాను. కానీ మీకు ఆ పరిస్థితి అక్కడ ఉంటే మనకి బాగుంటుంది, మన కెరీర్ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు అని మీరు అనుకుంటే వెళ్తారు. కానీ ఖచ్చితంగా రవి బుధుడు విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా విదేశాల ద్వారా ధనప్రాప్తి ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. దీర్ఘాయుర్దాన్ని పొందుతారు. చాలా ఎక్కువ కాలం ఉంటారండి. అలా నాలెడ్జ్ ఉంది కాబట్టి, అంటే ఎవరెవరు ఏ ఫలితాలు ఇస్తారో చెప్పుకుంటూ వెళ్తే కొద్దిగా అర్థమవుతుంది కదా. అర్థమవుతుందిగా చెప్పేది బ్రహ్మాండంగా అర్థమవుతుంది మీకు. అలా చాలా బాగుంటారు. అష్టమ స్థానం భయపడకండి. చాలా తలవంతరంగా వచ్చే ఆదాయం ఎక్కువ. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళాల్సి వస్తుందండి. డాక్టర్స్ చెప్పదగ్గ సూచన ఏంటంటే విదేశాలు వెళ్తారు, అక్కడ సెటిల్ అవుతారు, ధనాన్ని సంపాదించుకోవడం కాకుండా మంచి మంచి హాస్పిటల్స్లో ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సేవలు విదేశాల్లో కూడా ఆ ప్రజలకు కూడా మీకు కావాలి అంటున్నారు, వెళ్తారు. అదృష్టం ఉంది. పైగా భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. భాగ్యస్థానంలో కేతు మంచివాడారండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పాపులారిటీ సంపాదించడము, భవంతులు అంటే బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ చక్కగా బాగా అమ్ముడుపోవడము, ధనప్రాప్తి ఈ బ్రహ్మాండంగా ఉంటుంది, డౌట్ లేదు.
పైగా విదేశ పర్యటన కూడా చేస్తారు. అదే కానీ దశమస్థానంలో కుజుడు ఉన్నాడు సార్. దశమస్థానంలో కుజుడు చాలా మంచివాడు ఉండవు, దిగ్బలుడు, బ్రహ్మాండంగా ఉంటాడు. కానీ ఇక్కడ ఏమైంది, శనీశ్వరుడు దృష్టి పెట్టించాడు, సర్వము బాగుండలేదు. ఏమవుతుంది, కుజ దృష్టి దశమస్థానంగా ఉండడం వల్ల, అదే శని దృష్టి దశమస్థానంగా ఉండడం వల్ల మీరు ఉద్యోగాల కోసం వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి, దెబ్బలు తగులుతాయి. చిన్న చిన్న కాళ్ళకో ఒంటికో దెబ్బలు తగలడం చిన్న భయంకరమైన యాక్సిడెంట్స్ కాదు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులలో ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి అంత అద్భుతంగా మంచి మంచి పీరియడ్ మాత్రం కాదు. అన్ని రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కూడా అనేక రకమైన సమస్యలు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకైతే మరీని, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి అంతగానో మరీని, అసలు ఏమీ పరిస్థితులు బాగోలేదు. అంత మాత్రం మనం ఊరుకుంటామా? మనం ఎలా ఊరుకుంటాం? ఏం చేద్దాం అంటే రమణ మహర్షి గారు చెప్పినట్టు చేద్దాం. ఏం చేద్దాం అంటే శనీశ్వరుని విపరీతంగా పట్టుకుందాం. ఎక్కడిక్కడ తైలాభిషేకం మనం చేంజ్ చేసుకుంటూ ఉందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అసలు వదలొద్దాం మనం. ఎక్కడ వీలుంటే అక్కడ స్వామివారికి మల్లెపూలతోటం, స్వామివారిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, లేకపోతే పాలాభిషేకం చేయించుకుంటున్నాం, లేకపోతే మోపిదేవిలో స్వామివారికి కాస్త ఏమంటారు విగ్రహ ప్రతిష్ఠ అంటారు కదా, నాగప్రతిష్ఠ చేయించుకోవడం. ఇలా మన వాళ్ళిద్దరం వదిలేస్తామా? ఏం వదలం. కాబట్టి గొడ్డలతో పోయేది గోడతో పోతుంటే సింపుల్గా పోతుంది, అంతా కూడా బాగుంటుంది. ఏదైనా మీ ధనప్రాప్తి కూడా బాగుందండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ముఖ్యంగా దైవదర్శనాలు బాగా జరుగుతాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడే దాన్ని చెప్పినట్టుగానే అమ్మవారు. మకర రాశి వారికి అండి, మకర రాశి వారికి చంద్రరాహువులు ప్రభావం వలన, గురుదృష్టిగా ఉండడం వలన చక్కగా డబ్బులకి లోటు లేకుండా ఉంటారండి. మీరు సంగీతంలో బాగా రాణిస్తారు, ఆభరణ సౌఖ్యం ఉంటుంది. 10-11 తారీఖుల్లో బహుశా మీరు ఆభరణం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యలో కూడా బాగా రాణిస్తారండి. ముఖ్యంగా జనరల్గా చంద్రరావులు కలిసి ఉంటే చక్కగా మంచి ఫిజిక్ ఉంటుందని, మంచి ఎక్సర్సైజ్ బాడీ ఉంటుందని, ఎప్పుడు వాకింగ్ చేస్తుంటారని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి నేను ఒక చోట చదివాను చంద్రరాహుల్ కాంబినేషన్ వల్ల. అలాగే సలహాలు, భర్త గారి సలహాలు కానీ భార్య గారి సలహాలు కానీ తీసుకుంటారు. తీసుకోవడం మరి ఏంటి, మన కింగ్లో ఉంటాం, వాళ్ళ సలహాలు తీసుకోవడం ఏంటి అని అనుకోరు మీరు. వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మన ఈ పొజిషన్లో, వాళ్ళ సలహాలు అంటే భార్య గారు అదే భర్త గారు తీసుకోవడం వల్ల మన ఈ పొజిషన్లో ఉన్నాం. చక్కగా ఆనందంగా హ్యాపీగా చక్కగా వేళపడి భోజనం చేస్తూ డబ్బులకు లోటు లేకుండా ప్రశాంతంగా మంచి కుటుంబంతో హ్యాపీగా ఉన్నామని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అది ఇప్పుడు జరగబోయేది అదే. పైగా శనీశ్వరుడు 3వ భావంలో నిజంగా గ్రేట్ అండి, గ్రేట్ పర్సనాలిటీ. 3వ భావంలో శనీశ్వరుడు మంచిగా గొప్ప గొప్ప మంచి చేస్తున్నాడు. మీకు చక్కగా ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాకుండా మీ చెల్లెలు అంటే మహా ఇష్టపడుతుంటారు. ఏదో బంగారు ఆభరణమో ఒక వెహికల్లో ఏదో మీరు కొని ఆవిడకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తమ్ముడు కూడా అంతే అవకాశం ఉంది. ఏదైనా చదువు విషయంలో మాత్రం ఆటంకాలు ఎదురవుతాయండి. ముఖ్యంగా రైతులకు చెప్పే సూచన ఏంటంటే, మీ పంటల్లో వర్షం పడడానికి కానీ, చిన్నపాటి అగ్ని సంబంధించిన ప్రభావం కానీ, లేదా చిన్న ఇది బ్యాడ్ సూచన కనిపిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి రైతులు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ అంత అద్భుతంగా ఏం లేదని చెప్తాను అనమాట. అంతేకాకుండా మీ చిల్డ్రన్ విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి లాసులు వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటుంటాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి అసలు అవకాశాలు వాటి వైపు చూడరు మీరు, అలా ఉంటుంది. ఏదేమైనా గురుడితో కలిసి శుక్రుడు నడుస్తారా 6వ భావన, వాళ్ళు మీకు మంచి యోగాన్ని ఇస్తారు, పర్ఫెక్ట్గా బౌండెడ్ చేస్తారంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొద్దిగా మిమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే శత్రువుల వల్ల భయం లేకుండా కాపాడతారు. రవి బుధులు నడిచారా 7వ స్థానంలో, వాళ్ళు కింగులు. ఏం చేస్తారు కింగులా అంటే ఏం లేదండి. 7వ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తి రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, అదే డాక్టర్సే విహారయాత్రలు ఉంటారు కదా, ఆ విహారయాత్రల కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఆయుటైస్గా బాగా రాణించడము, భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉండడము, దగ్గరికి వచ్చిన సంబంధాలు కుదరడము, మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము జరుగుతుంది. ఇంకో పాయింట్ ఉందండి, ఎవరి జాతకాలు అయినా రవి బుధులు ఉంటేట వాళ్ళకి ఏంటంటే చక్కని అందమైన రూపవతి అయిన భార్య వస్తుందని, అంటే మంచి సుగుణవంతురాలు, అంటే మంచి మనసు కూడా వచ్చండి. అందం కాకపోయినా మంచి మనసు కూడా అందమే. అలాగే మంచి భర్త వస్తాడని, భార్యాభర్తలకి వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం బాగా డెవలప్ అవుతుందని, అంటే 3 పువ్వులు 6 కాయలు అంటారు సార్, అలా అడగొద్దు, అనుకోకూడదు. కానీ మనం డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయని నేను చదివాను, చాలా చోట్ల చదివాను నేను. అది మీకు చెప్తున్నా, జరుగుతుంది అలా. అంతేకాకుండా రవి బుధి వలన మీకు వ్యాపారం కూడా బాగా డెవలప్ అవుతుందండి. కానీ కేతు ఉన్నాడు చూసారా, ఆయన కేతువే మీకు హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా
కుజుడు భాగ్యంలో ఉన్న కుజుడు ఎంతో మంచివాడండి మీకు అసలు. విదేశాలు తీసుకెళ్తాడు ఆయన, మంచి చదువులు చదివిస్తాడు ఆయన. కానీ ఇప్పుడు ఏమైంది, శని దృష్టి పడడం వల్ల విదేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు తీర్థయాత్రలు చేసినా, అదే దూర ప్రాంతాల విదేశాలకు వెళ్తున్నా, అదే ఎక్కడున్నా సరే, ఏదో ఏ ప్రయాణాలు చేసినా కూడా మీకు యాక్సిడెంట్స్ అవ్వడము, బ్లడ్ కనపడము, బోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్ట ఏం కాదండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కించపరచను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే, అందరికీ జరిగిపోతాయని మాత్రం ఏమాత్రం అనుకోవద్దు. జస్ట్ ఇండికేషన్స్. సో అంతే. చూడండి, ఇంకా చూడండి, సాఫ్ట్వేర్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటాయంటారా? మీరు చెప్పండి. ఏమైనా భూములు అమ్ముడుపోతున్నాయా? అపార్ట్మెంట్స్ అమ్ముడుపోతున్నాయా? ఏం లేదు కదా. చిన్న ఇబ్బందికర వాతావరణంగా శరీరుడు చూస్తాడు కదండి. ఫైర్ వల్ల కొంతమంది ఫైర్ సంబంధించిన వాటిలో ఇబ్బంది పడ్డాము, అయితే వర్షాల వలన ఇబ్బంది పడ్డాము. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. అంటే మీకు ఆటంకాలు కలదు. తీర్థయాత్ర చేస్తున్నాను కానీ వర్షాల వలన మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వర్షాలు పడతాయి ఆగస్టులో. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నప్పుడు వర్షాలు పడకుండా ఎలా ఉంటుందండి? కుజుడు కూడా చూస్తాడు కదా. వర్షాల వలన ఇబ్బంది ఉంటుంది, నీటి ప్రమాదం ఉంటుంది. సరే, అది పక్కన పెడదామండి. ఏదేమైనా మీకు వృత్తిరీత్యా బాగుంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, విద్యా సంస్థల్లో పనిచేసేవారికి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నవారికి, ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చేస్తున్నా వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఉద్యోగంలో భద్రత, ఆదాయం, డబ్బులు బాగా వచ్చి తీరుతాయి. ఏదైనా 12వ భావానికి గురు ప్రభావం వల్ల తక్కువ అంటే ఆదాయం తక్కువ, ఖర్చు పెట్టడం ఎక్కువ, దైవ దర్శనాలు ఎక్కువ, తిరగడము ఎక్కువే. సో ఈ విధంగా మీకు చాలా బాగుంది. జాగ్రత్తగా ఉండండి. చంద్రరాహులు మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల బంగారాభరణాలు ఇవ్వబోతున్నారు. సో ఈ విధంగా మీరు శనీశ్వరుని, కుజుడిని పూజించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటి నుంచి బయటపడవచ్చు. ఈ మకర రాశి వారికే శనీశ్వరుడు వల్ల, ముఖ్యంగా కుజుడు 9వ భావంలో ఉండడం వల్ల నాన్నగారికి బాగుండదండి. మీ నాన్నగారికి బహుశా ఆపరేషన్ చేయడమో, లేకపోతే నాన్నగారు దెబ్బలు తగలడమో, నాన్నగారు నడుస్తూ ఏదైనా చిన్న చిన్న కింద పడిపోవడమో, అయితే ఆయన నడుస్తూ అవడం వల్ల కుదరడమో, ఇట్లా బ్లడ్ కనపడమో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ జరిగిపోతుంది కాదు. బట్ 9th హౌస్ ఫాదర్ కదా, కుజుడు అంతే కదా. శనీశ్వరుడు మంచిది కాదు కదా. శని కుజుడు కాంబినేషన్ ఎప్పుడు డాక్టర్స్ వచ్చేస్తారు నాకు. చిన్న చిన్న ఇబ్బంది కదా వాతావరణం. అంటే జనరల్గా సిజరిన్ ఒంటి మీద కత్తి పడుతుందని, బ్లడ్ కనిపిస్తుందని అనుకుంటాం కదా. ఇది నిజం. ఏమాత్రం అతిశయోక్తి లేదు, చాలామంది చూశాను కూడా. సో ఈ విధంగా మీరు భయపడకండి. అన్ని రంగాల్లోనూ మీరు సక్సెస్ అవుతారు. కుంభరాశి వారికి చంద్రరాహువులు మీ రాజాతకాలం ఉండి గురుజా చూడబడుతుంటే మీరు మనుషుల ఎంతో మహాత్ములు, చాలా మంచివారు. 10-11 తారీఖుల్లో మీకు అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయనడంలో సందేహం లేదండి. చంద్రరాహులే మిమ్మల్ని కాపాడుతున్నారు అని చెప్పచ్చు. చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడవుతాడనే విషయం మీకు తెలుసు కదా. ఖచ్చితంగా మిక్కిలి బలవంతుడే, చాలా మంచివాడు. అలాగే శనీశ్వరుడు మహా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తాడు కదా. కరెక్టే, ఆయనే కదా మేము ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తున్నాను రారా అని చెప్పేది. రండమ్మా అని. ఫారిన్ యోగం ఉంది తీరుతుంది, ఫారిన్ వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ధనం పట్ల కొద్దిగా ఇబ్బంది కలగడమో, అంటే కుటుంబంలో సౌఖ్యం లేకపోవడమో, అంటే భార్యాభర్తల యొక్క చిన్నగా అనురాగ దాంపత్య జీవితంలో కొద్దిగా ఇబ్బంది కలగడమో, లేకపోతే ఆభరణాలు కొనుక్కోవడానికో, చదువు విషయంలోనో ఆటంకాలు ఎదురవడమో జరుగుతుంది. ముఖ్యంగా తల్లిగారికి కూడా అలాగే ఉందండి. మీ తల్లిగారికి కూడా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రైతులు కూడా అంత అద్భుత ఫలితాలు ఏం లేవు. కానీ గురు శుక్రులు మాత్రం మిమ్మల్ని చక్కగా బ్రహ్మాండం కాపాడుతున్నారు. బహుశా మీరు వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, వెండి వస్తువులు కొనుక్కుంటారు. ఆభరణాలు అంటే బంగారం అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వస్త్రాలు, పెర్ఫ్యూమ్స్, బట్టలు, చదువు బ్రహ్మాండంగా వస్తుందండి. ముఖ్యంగా మీరు దాంట్లో మ్యూజిక్ అంటారు సరే, మ్యూజిక్లో బాగా రాణిస్తారండి. కొంతమందికి ఏమో మ్యూజిక్ అంటే వాయిద్యం అంటే సరే, వాయిద్య కళాకారులు అంటున్నాం. వాయిద్యంలో బాగా మీకు మీరే సాటి నిర్మించుకుంటారు. పంచమంలో రఘుబుధులు అద్భుతం. రైతులు కూడా బాగుంటుందండి. పంటలో బాగా ప్రాఫిటబుల్గా ఉంటుంది. రఘుబుధుల వలన మీరు విద్యల్లో బాగా రాణిస్తారండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీ దాంట్లో కూడా డాక్టర్స్ ఉన్నారండి. డాక్టర్స్ వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు కూడా మీ అందరికి కూడా పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి మరింత విదేశాలు వెళ్ళడానికి ఆపర్చునిటీస్ అవకాశాలు బాగున్నాయి. ఫైనాన్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారన్న సందేహం లేదు. అలాగే స్టాక్ మార్కెట్లో మీకు బాగా స్పెక్యులేషన్ అనుకుందాం.
సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉందండి. రాహు 6వ భావంలో రాహు మిమ్మల్ని బాగా కాపాడతాడండి. ఆయన శత్రువుల వలన భయము, రోగాల వలన భయం లేకుండా, రుణాల జోలికి వెళ్ళినా, బలవాసం వచ్చినా, రుణాల జోలికి వెళ్ళినా, తన అవసరం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా కేతు మిమ్మల్ని కాపాడుతాడు. అనేక రకాలమైన శుభాలు కలిగజేస్తూ ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడు. ముఖ్యంగా మేనమాను కాపాడుతుంటాడు ఆయన. ముఖ్యంగా సప్తమ స్థానంలో కుజుడికి శని దృష్టి, అది తప్పు కదండి. కుజుడు ద్వితీయాధిపతి సప్తమంలోకి వెళ్ళిపోవడం ఏంటండి? అందువల్ల ఏమవుతుందంటే వివాహాల శుభకార్యాలు జరిగే మండపాల్లో కానీ, ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. అలాగే నీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. నీటి వల్ల అంటే ఆ రోజు బహుశా మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఎక్కడో వర్షాలు కురుస్తాయి. మీరు కాళ్ళు చూసుకొని చెప్పేది తప్పదు. వర్షాలు కురుస్తాయి అంటే మ్యారేజ్ కళ్యాణ మండపంలోనో, చుట్టుపక్కల ప్రాంతంలోనో మీ వివాహాలు జరిగేటప్పుడు వర్షాలు కురుస్తాయి. కొంతమంది కొన్ని సందర్భాల్లో వాళ్ళ ముహూర్తాలు పెట్టడం వల్ల మండపాల్లో కానీ, దగ్గర ప్రాంతాల్లో కానీ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. అంటే మండపంలో కానీ పక్కన ఎక్కడో అగ్ని సంబంధించిన వ్యవహారం ఉంటుంది. ఇది ఖచ్చితంగా కాకపోతే అని అడగండి. కాకపోతే ఇవన్నీ కాకూడదని కోరుకుంటున్నా. అందుకని మనం ఏం చేస్తాం? రమణ మహర్షి గారు చెప్తారు కదా, ఇవన్నీ మనకు వద్దు, మంచి జరగాలి అనుకుంటాం మనం. శనీశ్వరుని పూజించండి, గౌరీదేవి తల్లి అమ్మవారిని పూజించండి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఏమి వర్షాల వల్ల కాదు కదా, అగ్ని ప్రమాదాల వల్ల కాదు కదా, ఎటువంటి శత్రువుల వల్ల కూడా భయం ఉండదు. చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి. కాకపోతే అంటే అనురాగ దాంపత్య జీవితం కూడా స్లో అవుతుందండి. భార్య భర్తల వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా విహారయాత్ర చేస్తారు కదా, సరదా టూర్స్, వాళ్ళక్కడ ప్రమాదాలు ఉన్నాయి నీటి వలన. అలాగే వాయువు వలన, వాయువు అంటే తెలుసు గాలి, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలని సూచన మాత్రమే. ఆయుష్ మాత్రము ఏమాత్రం ఎవ్వరికి పోదు. ఆయుష్ శుభ్రంగా బాగుంది, ఆయుర్దాయం బాగుంది, ప్రాణం పోదు, హ్యాపీగా ఉంటారు. కాకపోతే మీకు బాగా సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది, సంపదలు పెరుగుతాయి, విదేశాలు టూర్స్ చేస్తారు, ఇవన్నీ సర్వసాధారణమే. పైగా జాబ్ చూడండి, ఎంత బ్రహ్మాండ జాబ్ చేసుకుంటారో. బ్రహ్మాండ జాబుల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, విద్యా సంస్థల్లో ఉన్నవారు, అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి అందరూ కూడా బాగా బాగుంటుంది, డబ్బులు బాగుంటాయి. చంద్రరాహులు ఉన్నారు కదండి 12వ భావంలో, వాళ్ళు విపరీతంగా తిప్పేస్తారు కదా, ఫారిన్ కంట్రీస్ అంటారు, అది విపరీతంగా తిరుగుతారు. చంద్రుడితో కలిసిన రాహు మీకు శుభఫలితాలు ఇస్తాడు. 10-11 తారీఖులో కొద్దిగా మీరు చెడు ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఇంట్లో పరిస్థితులు, దూర బంధువులు, అయితే అనారోగ్యాలు కొంతమందికి ఉంటాయి. గురుదృష్టి వలన, పైగా మీరు ఆశ 12వ భావం చంద్రుడం వల్ల అవన్నీ సమస్యపోతాయండి. ముఖ్యంగా మీకు దైవ దర్శనాలు, అమ్మవారి దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. అమ్మవారిని పూజించిన వారికి, ముఖ్యంగా గౌరీదేవి తల్లి, పార్వతీ అమ్మవారు, కనదుర్గ అమ్మవారు, వీళ్ళు పూజించిన వారికి కంటిన్యూస్గా పూజించాలన్నమాట. ఎటువంటి అగ్ని ప్రమాదాలు కానీ, ఎటువంటి నీటి వల్ల ప్రమాదాలు కానీ, లేకపోతే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదాలు కానీ, లేకపోతే మీరు కళ్యాణ మండపాల్లో అగ్ని ప్రమాదాలు, బాగా వర్షాలు పడతాయని చెప్పాను, అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. పెళ్ళిళ్ళలో మనం గౌరీదేవి తల్లిని పూజిస్తాం కదా, ఆవిడ కాపాడతారు కదండి, మనకు భయమేలా. కానీ ప్రమాదాలు సూచిస్తాను తప్ప అందరికీ జరిగిపోవాలని ఏమాత్రం లేదు. సో విధంగా మీ అందరికీ బాగుంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. మీనరాశి వారికి శనీశ్వరుడు మీ రాశిలో బలంగా ఉన్నాడండి. కుజుడి చేత చూడబడుతున్నాడు. నీటి వల్ల కానీ, రోడ్డు మీద వెళ్ళడం కానీ ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా పాదాలకు సంబంధించిన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు, భయపడకండి. శనీశ్వరుడు పూజ చేసుకుంటాము, తైలాభిషేకం చేస్తాము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటుంటాము. భయంకరంగా అవ్వాల్సిన ప్రమాదాలు చిన్నగా అవుతాయి, అంతే. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంత అద్భుతంగా ఏం లేదండి. కొద్దిగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గుముఖంగా ఉంటుంది. మీ తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో కొద్దిగా అనారోగ్య సమస్యలు, అది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా ఉన్నతంగా రాణిస్తారు. బహుశా బట్టలు, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్, బుక్స్ ఇవి కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఏదైనా సంగీతం పట్ల బాగా ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి, ఇష్టం మీరు సంగీతం ఉంటే. అలాగే వేదశాస్త్ర పాండిత్యానికి చతుర్థ భావం కూడా చూస్తాం కాబట్టి వేదశాస్త్ర పాండిత్యం బాగా వృద్ధి అవుతూ ఉంటుంది. పైగా రవిబుధుడు కూడా మీకు సంతాన యోగ్యతను బాగా కలిగిస్తారండి. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ సంతానం వలన. అలాగే ఫైనాన్స్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగుంటారు. అద్భుతంగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా రంగం, కళా రంగంలో అవకాశాలు వస్తాయి. కేతు ప్రభావం వలన కూడా
అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారండి. ఎటువంటి ప్రభావం లేకుండా ఆయన మిమ్మల్ని బాగా కాపాడతాడు. ముఖ్యంగా కేతు ప్రభావం వలన ఎటువంటివి ఇప్పుడు దోషాలు కలగవు. శత్రువుల వలన, రోగాల వలన బాధలు ఉండవు. కానీ మీ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇందా నేను చెప్పినట్టుగానే ముఖ్యంగా వివాహ వేడుకలు జరుగుతున్నప్పుడు, లేకపోతే వివాహాలు కుదిరినప్పుడు మొత్తానికైతే అగ్ని వల్ల ప్రమాదాలు, అంటే సపోజ్ వివాహ పందిళ్లలో అంటే సరే వివాహ వేడుకలు జరుగుతున్నప్పుడు దగ్గర చుట్టుపక్కల ఎక్కడో అగ్ని వల్ల ప్రమాదాలు జరుగుతాయండి. లేకపోతే నీటి వలన ప్రమాదాలు జరుగుతాయి. అంటే ఆ రోజు మీరు పెళ్లి చేసుకున్న రోజు వర్షం కురవడానికి అవకాశాలు ఉంటుంది. అలాగే కళ్యాణ మండపాల్లో అక్కడ చోట అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగ్గ సూచన మాత్రం తప్ప నిజంగా జరిగిపోవాలి మాత్రం నేనేమాత్రం కోరుకోను. అంటే చెడు జరగాలని, మంచిగా జరుగుతుంది. సరే మనం మంచి జరగాలంటే స్వామివారిని అమ్మవారిని పూజించుకుందాం. పైగా గౌరీ దేవతలు పూజిస్తారు కదా మండపాల్లో అమ్మవారిని. ఇంకా అగ్ని ప్రమాదాలు ఏం జరుగుతాయండి? ఏం జరగవు. కాకపోతే అంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతేకాకుండా వివాహ వేడుకలు దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయి. భార్య భర్తల యొక్క మనస్పర్ధలు, కొట్లాటలు, తగాదాలు ఉండడమే కాకుండా భార్య గారికి కానీ భర్త గారికి కానీ ఆపరేషన్ చేయవలసి వస్తుంది. వాళ్ళ జాతకాల రీత్యా ఏదో చేయించుకుంటారు. వాళ్ళు చిన్న ఆపరేషన్ చేయించుకుంటారు. నడుస్తూ పడిపోవడం జరుగుతుంది. ఏదేమైనా ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి ఆరోగ్య సంపద ఉంది. సంపదలు కలుగుతాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. భయపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా డెవలప్మెంట్స్, సంపదలు కలుగుతాయి. అలాగే చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పులు వచ్చి చక్కగా అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చంద్రరాహుల వల్ల కూడా మీకు విదేశ ప్రాప్తి కలుగుతుందండి. విదేశాల్లో కూడా బాగా రాణిస్తారు. అలాగే బాగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారండి. తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తారు. ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడతారు. అమ్మవారి యొక్క దర్శనాలు బాగా జరిగి తీరుతాయి. సో ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి చాలా బాగుందండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శనీశ్వరుని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనానండి ముఖ్యంగా శనీశ్వరుడు నీటి జలదత్త రాశిలో ఉండడం వల్ల, అలాగే కుజుడు ఇక్కడ కన్యా రాశిలో ఉండడం వల్ల, ఈ శని కుజుల వలన చాలామందికి అన్ని రాశుల వారికి కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుందండి. మనకి రమణ మహర్షి గారు ఒక చోట మంచి చెప్పారు, ఒక చోట చదివాను నేను. అంటే ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా కర్మని ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఇప్పుడు ప్రయాణాల్లో కానీ లేకపోతే ప్రమాదాలు జరగడం కానీ ఎక్కువ అవకాశం ఉంటాయి. ప్రయాణాల్లోనే ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండడం కోసము అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే మీకు నచ్చిన దేవుని పూజించడం వల్ల ఆ ప్రమాదాలు అనేవి కూడా ఎక్కువగా జరగవలసింది కొద్ది వాటితో పోతుందని చెప్పి మహర్షి గారు చెప్పారు, పెద్దలు గురువుగారు చెప్పారు మనకి. సో ఈ విధంగా మనం డెడికేటెడ్గా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ అనుకోవడం వలన యాక్సిడెంట్స్ అనేవి మన దగ్గర చేరవు. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవద్దు. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాలను అనుభవించాలా? ఏమీ లేదు. ఏం భయపడతాం అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అంత అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, గారెల దండలు సమర్పించడం వలన, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, తమలపాకులతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ,
ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాల్లో చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారకుడు ఆయన కూడా అవుతాడు కాబట్టి సరి కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. అది చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్త సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పద్ధతిలో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, అదే నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వలన వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.